नमो नमः। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तन्नमामि गजाननं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतपरे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयं। करात्तत्सुखमण्डलुः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेवसरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टेम्बे स्वामिन्नमोऽस्तु ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती। विवेकिनं महाप्रज्ञं धैर्य औदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। सभाये नमः। దక్షిణాంనాయ శారదాపీఠ శృంగేరి జగద్గురువులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క వైభవాన్ని గత 5 రోజులుగా ప్రవచించుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమంలో 6వ రోజులోకి ప్రవేశించాం. జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సంకల్పింపబడినటువంటి ఈ మహాప్రవచన క్రతువు ఇది. సాధారణంగా ప్రవచన యజ్ఞం అంటే 5 రోజులు 7 రోజులు మాత్రమే ఉంటుంది. మహా అయితే 9 రోజులు. రామాయణానికి నవాహం అన్నారు, శివపురాణం చెప్తే 11 రోజులు అన్నారు, భాగవతం 7 రోజులు అన్నారు. కానీ ఈ ప్రవచన మహాక్రతువు మండలం కూడా దాటి 50 రోజులు అవ్వటం అనేది ఇదొక రకమైనటువంటి పరమాత్మ యొక్క చైతన్యం, గురువుల పట్ల ఉండేటువంటి విశేషమైనటువంటి నిబద్ధత ఈ కార్యక్రమాన్ని జరిపిస్తోంది. ఈ కార్యక్రమానికి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆలోచిస్తే ఆశ్చర్యకరంగా గురు మహిమ సంబంధించి పీఠ మర్యాదల గురించి పీఠ పరంపర గురించి వింటున్నటువంటి ఆ అదృష్టం అనేది ఒక భాగ్యం. ఇది సాధారణమైన విషయం కాదు. నిన్నటి రోజున మనం స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారు విదేహ కైవల్యం పొందిన తర్వాత భారతీ తీర్థస్వామివారు దక్షిణాంనాయ శారదాపీఠానికి 36వ జగద్గురువుగా 1989వ తేదీన అక్టోబర్ 19వ తేదీ ఆ రోజున పీఠాధిపత్యం తీసుకున్నట్టుగా తెలుసుకున్నాం. అయితే గురువుగారు పరమేష్ఠి గురువుగారు ఆ తర్వాత పరంపరలో వచ్చినటువంటి గురువుల యొక్క పరంపరలో అదే అడుగుజాడల్లో నడవాలనేటువంటి ఒక బద్ధ కంకణులైనటువంటి భారతీ తీర్థస్వామి వారు గురువుగారు సంకల్పించిన గురువుగారు మనసులో ఉన్నటువంటి ఒక్కొక్క కోరికని పూర్తి చేయడం అనేది వారి యొక్క ప్రథమ కర్తవ్యంగా భావన చేసి అందులో ప్రప్రథమంగా 35వ జగద్గురు అయినటువంటి అభినవ విద్యాతీర్థస్వామి వారు వచ్చినటువంటి యాత్రికులందరికీ సర్వసౌకర్యాలు చేయాలి, వారి యొక్క ప్రాణరక్షణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో తుంగా నది యొక్క ప్రవాహానికి జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఆటంకాలని దృష్టిలో పెట్టుకొని వారధి నిర్మించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటే అది వారి సమయంలోనే దాదాపు సింహభాగం పూర్తి అయిపోయి కొంచెం చివరగా మిగిలింది. అది అత్యంత వేగకరంగా స్వామివారు పూర్తి చేసి అక్కడ ఉండేటువంటి భక్తులు అడిగారట, దీనికి ఏం పేరు పెడితే బాగుంటుందని.
ఇది పూర్తిగా మనసా వాచా కర్మణ మా గురువుగారి యొక్క సంకల్పం. వారే భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం చేసి వేగంగా జరగాలనుకున్నారు కనుక వారి పేరు తప్పించి ఇంకోటి వారధికి పెట్టే అవకాశం లేదని విద్యాతీర్థ సేతువు అనేటువంటి పేరు పెట్టారు. రామాయణం అంటే స్వామివారికి చాలా ఇష్టం. సేతుబంధనం అనేటువంటి ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని విద్యాతీర్థ సేతువు అన్నారు. ఆ రకంగా ఆ విద్యాతీర్థ సేతువు ఏర్పడిన తర్వాత నిమిషాల్లోనే నృసింహవనం, ఇంకొక 2 నిమిషాల్లో మళ్ళీ శారదామ్మవారి యొక్క అటు అధిష్టానాలు ఇటు శారదామ్మవారిని ఇద్దరిని ఉభయుల్ని కూడా దర్శించడానికి కేవలం 2-3 నిమిషాల సమయం మాత్రమే. బట్ ఇదివరకు తిరిగి వెళ్ళాల్సి వచ్చేది, చాలా దూరంగా తిరిగి కారు వెళ్ళినప్పుడు. ఇప్పుడు నడిచి వెళ్ళిపోవడం అనేది సులభంగా ఉంది. ఆ రకమైనటువంటి ఏర్పాటు ప్రథమంగా చేసి గురువుగారికి అంకితం ఇచ్చారట. గురు పూజ చేయడం అంటే గురువుగారి కోరికలు నెరవేర్చడం. మన సనాతన భారతీయ వైదిక కుటుంబాల్లో మనకంటే పూర్వులైనటువంటి వంశపూర్వీకులైనటువంటి ఇటు తల్లిదండ్రులు, గురువులు వారి యొక్క మర్యాద నిలబెడుతూ వారి కోరికల్ని పూర్తి చేయడం అనేది ప్రతివారికి జన్మసిద్ధంగా ఉన్నటువంటి బాధ్యత. దీన్ని తప్పించుకోలేరు. అందుకనే మాతృరుణము, పితృరుణము, గురు రుణము, దేవరుణము ఇటువంటి రుణత్రయాలు మనకి చెప్పారు. రుణాలు చెప్పిన దాంట్లో గురు రుణం చాలా బద్ధమైనది. దీనికి సంబంధించినంతవరకు భాగవతంలో ఒక చిన్న సందర్భం ఉంది. 64 రోజుల పాటు కాశీ మహాక్షేత్రంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ గురువుగారి దగ్గర సాందీపని దగ్గర 64 రోజులు విద్య నేర్చుకున్నారట. రోజుకొక కళ పూర్తి చేశారట, శాస్త్రాలు పూర్తి చేశారు, వేదాలు పూర్తి చేశారు. వారు స్వతసిద్ధంగానే జగద్గురువు గనక కృష్ణ పరమాత్మ తాను నేర్చుకోవాల్సింది లేకపోయినప్పటికీ కూడా లోక మర్యాదలో గురువు లేకపోతే ఏది గుర్తు రాదు, గురి కుదరదు అని చెప్పడానికి లోక మర్యాద. ఏ విధంగా అయితే జగద్గురువులు మనం నిరంతరము ఆరాధన, చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ నియమబద్ధమైనగా ఉంటున్నారో అట్లా లోకానికి హితం కల్పించి లోకానికి తాను మార్గదర్శకంగా ఉండడానికే జగద్గురువు గురువుగారి దగ్గర కృష్ణ పరమాత్మ సాందీపని విద్యాలయంలో చదువుకున్న తర్వాత విద్య పూర్తి అయింది నాయన, నువ్వు స్నాతకుడు అయ్యావు, యోగ్యత వచ్చింది, ఇంకా నువ్వు నా దగ్గర చదువుకోదగ్గరది ఏమీ లేదు అని సుఖంగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల యొక్క అనురాగానికి పాత్రుడు అవు. ఎందుకంటే పుట్టగానే మధుర వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళావు, మళ్ళీ తర్వాత ఎప్పుడో కానీ రాలేదు, రాగానే వేగంగా ఉపనయనం చేసి వెంటనే పంపించేశారు. నువ్వు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, నువ్వు లోకోద్ధరణ కార్యక్రమాన్ని చేయడానికి వెళుతున్నావంటే గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి కృష్ణ పరమాత్మ అన్నగారైన బలరాములతో సహా కూర్చొని గురుదక్షిణ ఇవ్వనిది గురువు దగ్గర నుంచి బయటికి రాకూడదు అంటే, నాకు ఏం అవసరం ఉందయ్యా, ఏ కోరికలు లేవు, నాకు ఎటువంటి కోరికలు లేవు, నాకు దక్షిణ ఇవ్వవలసిన అవసరమే లేదు, నువ్వు జగద్గురువి, నువ్వు నాకు శిష్యుడు అయ్యావనేది లోకఖ్యాతే నాకు పెద్ద దక్షిణ, ఇంతకంటే దక్షిణ లేదంటే కాదు, తప్పనిసరిగా మీరు గురుదక్షిణ తీసుకోవాల్సిందంటే నాకంటూ ఎటు కోరికలు లేవంటే, గురువులైన మీ కోరిక లేకపోయినా గృహస్థ ధర్మం పాటించేటువంటి మీ గురుపత్నికి ఏదన్నా కోరికలు ఉంటాయి అని గుర్తు చేస్తే అప్పుడు ఆవిడని అడిగితే ఆవిడ చెప్పారట, 12 సంవత్సరాల క్రితం పుష్కరాల్లో పిల్లవాడు తప్పిపోయాడు, ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయారు, నదీ గర్భమో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయారు, ఆ పిల్లవాడిని తెచ్చి ఇవ్వగలిగితే తెచ్చిమ్మన్నారు. అంటే ఆ తల్లి ఆ గురుపత్ని ఉద్దేశం ఏంటంటే అది చాలా దుర్లభం. ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు, చాలా గాలించారు, ఎక్కడ దొరకలేదు, అప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అయితే అత్యంత అసాధ్యమైన విషయం చేయడానికే స్వామి ఉన్నారు. ఘటనాఘటన సమర్థుడు అన్నారు. స్వామిని ఏమన్నారు, ఘటనాఘటన ఏది అయితే ఇంపాసిబుల్ అంటారో అది ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ అని ప్రూవ్ చేసినటువంటి అవతారం కృష్ణ పరమాత్మ. అదే రామచంద్రమూర్తి అవతారంలో ఏంటంటే ఇది చాలా కష్టం, సముద్రానికి వారధి ఎట్లా కట్టాలి ఎదురు చూసి, ఎవరు సహాయం చేస్తారు, ఇసుక ఎవరు వేస్తారు, రాయి ఎవరు వేస్తారు, ఫౌండేషన్ ఎవరు, ఇట్లా ఎదురు చూసి ముహూర్తం కూడా వారిని వీరిని అడిగి పెట్టుకొని సముద్రం ఇది చేశారు. కానీ కృష్ణ పరమాత్మ ఇట్లా కాదు, ఘటనాఘటన సమర్థులు. అట్లాగే అప్పుడు గట్టిగా అడిగితే తప్పనిసరిగా చేసి పెడతానంటే గురువుగారు మళ్ళీ అన్నారట, వద్దు నాయన, ఎందుకు ఇది, మేమే అన్నీ వదులుకొని ఆశలు వదులుకున్నావు, నువ్వు మా ఆశని అనవసరంగా ప్రేరేపించావు అనేటప్పటికీ కాదు గురువుగారు అని చెప్పి అప్పుడు వెళ్ళి స్వామివారు ఆ సముద్రుణ్ణి ప్రార్థించారు. ఆ తర్వాత యమధర్మరాజు దగ్గర వరుణాలయానికి వెళ్ళారు, అక్కడ యమధర్మరాజు దగ్గర ఉండి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి గురువుగారికి సమర్పించారు. ఇది గురు రుణం. గురువు రుణం చాలా బలీయంగా ఉంటుంది. అనుకోకుండా హాస్య ప్రసంగంలో సాధారణంగా లౌకికంగా చెప్పినటువంటి మాట కూడా తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత శిష్యుడికి ఉంటుంది. అసలు గురువులు ఏదన్నా ఆదేశం ఇచ్చి ఈ పని చెయ్యి అనడానికే చాలా ఆలోచిస్తారు. చాలా ఆలోచిస్తూ అనుగ్రహ రూపకంగా మనకు ఆదేశాలు ఇస్తారు. అనుగ్రహ రూపంగా ఇచ్చిన ఆదేశము అది కష్టము కాదు, గురువుగారే నడిపిస్తారు అని ఎప్పుడైతే బద్ధకంకణులు అవుతారో వారికి నెరవేరుతుంది. అట్లా
గురువుగారికి చేసిన ప్రథమ అర్చన ఏమిటంటే విద్యాతీర్థ సేతు. అక్కడి నుంచి గురువుగారు ఏది కోరుకునేవారు, ప్రతిరోజు కూడా సర్వజీవులకి కూడా సౌఖ్యంగా ఉండాలి అని. అభినవ విద్యాతీర్థ స్వామి వారి ఉద్దేశం ఏంటంటే సర్వజీవులు దయార్ధ దృష్టితో మనం అందరినీ చల్లగా చూసి మన కోసం ఆర్తితో వచ్చేటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి. అట్లాగే ఆ చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో అగ్రహారాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే సరి అయినటువంటి వైద్య సౌకర్యాలు ఉండాలి. ఎందుకంటే కొండలు గుట్టలు ఘాట్ రోడ్లు దాటి ఆ వైద్యం కోసం వెళ్ళేవాడు మధ్యలోనే కృష్ణార్పణ అవుతారు. అందుకని మధ్యలో అక్కడ వైద్య సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో స్వామివారు ఈ విద్యాతీర్థ సేతు ఏర్పాటు చేసిన తర్వాత భారతీ తీర్థ స్వామివారు చుట్టుపక్కల గ్రామాల్లో కనీసం ఒక 50-60 గ్రామాల్లో నివసించేటువంటి పౌరులందరికీ కూడా వైద్య సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో శారదా ధన్వంతరి ఆసుపత్రి అని అంతకుముందే ఉంది. మహాసన్నిధానం వారు ఆ రోజుల్లో దూరదృష్టితో చేశారు. శారదా ధన్వంతరి చారిటబుల్ హాస్పిటల్ ఒకటి తయారు చేశారు, దాన్ని స్థాపించారు. అప్పుడే 100 పడకలతో ఉండేదిట, 100 బెడెడ్ హాస్పిటల్ అని చాలా ఆ రోజుల్లో బాగా చెప్పుకునేవారు. అక్కడ వసతుల గురించి మెరుగు చేయాలని అనుకున్నారట. సాధారణంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టి ఒకటి బాగా సౌకర్యవంతంగా ప్రారంభించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ మెకానికల్గా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే మొట్టమొదట మొదలుపెట్టినంత స్పిరిట్ తర్వాత ఉండదు. అందుకని చెప్పి ఆ ఆసుపత్రి వైద్య సౌకర్యాల విషయంలో కొంచెము నిదానంగా ఉండేది. అంటే కాలమాన పరిస్థితుల ప్రకారం అక్కడ ఉండే వాతావరణ ప్రకాశం ఎప్పుడూ కూడా దాన్ని ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఎప్పటికప్పుడు చేయాలి. ఎందుకంటే నిరంతరం వర్షధారలతో ఉండే ప్రదేశం కనుక దాన్ని తీసుకొని స్వామివారు అందులో అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు డయాగ్నిషన్ కోసం కానీ ఎక్స్రే కానీ ఇట్లా స్కానింగ్ కానీ ఇటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ ధన్వంతరి ఆసుపత్రి ఏదైతే ఉందో, శారదా ధన్వంతరి ఆసుపత్రి ఏదైతే ఉందో వైద్యశాల, దానిలో అంతకుముందు ఏముండేది, మామూలుగా వైద్య సౌకర్యం ఉండేదిట. దానిలో స్వామివారు ఏం చేశారంటే ఆయుర్వేద వైద్యాన్ని కూడా ప్రారంభించారు. ఎందుకంటే భారతీయ వైద్యం అంతా కూడా ఆయుర్వేదంలో ఉంది. మనిషికి ప్రమాదం లేకుండా ఉండేటువంటి చికిత్సా విధానం. ఈ అల్లోపతి వైద్యం ఎట్లా ఉంటుందంటే తగ్గినట్టే ఉంటుంది, కానీ ఒక రోగానికి మందేస్తే కొండనాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కోసం మళ్ళీ ఇంకొక మందు వాడాలి. కనుక ఈ సమస్య రాకుండా ఆయుర్వేదాన్ని కూడా ఆ ఆసుపత్రిలో ప్రారంభించారట. ఏదో హోమియో ఉండేది, అలోపతి ఉండేది, దానికి ఆయుర్వేదం కూడా జోడించి అక్కడ ప్రధానంగా రోగులకు చికిత్స చేయడానికి నియమించారట. అయితే ఆయుర్వేదం ఎందుకు స్వీకరించారు అంటే గురువుగారు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, సాధారణంగా మనం చేసేటువంటి వైద్యం అంతా కూడా రోగానికి చేయకుండా రోగికి చేస్తాం వైద్యం, కానీ రోగానికి చికిత్స చేయాలి. అంటే ఏమిటి, ఏదైనా ఒక వ్యాధి ఉంటే దానికి రూట్ కాజ్ కనుక్కొని రూట్ లెవెల్లో నుంచే దానికి వైద్యం చేయడం అనేది మనకి ఆయుర్వేదంలో ఉంటుంది. అయితే ఎప్పుడైతే బాగా గట్టిగా ఉండి శరీరాన్ని దృఢపరిచి రోగానికి మూల కారణం కనుక్కొని ఆ మూలం నుంచి రోగాన్ని కనుక ఎత్తివేస్తే మళ్ళీ జన్మలో ఆ రోగం రాదు. ఈ ఉపశమనాలు చేయడం, తలనొప్పిస్తే జండు బాంబు పూసుకోవడం లాంటిది ఏది అల్లోపతి, అప్పటికప్పుడే. కనుక అటువంటిది కాకుండా పూర్తిగా గంభీరంగా రోగం తగ్గడానికి సంబంధించిన రోగ కారణం తెలుసుకొని రోగ చికిత్సకి సంబంధించిన విషయాన్ని ఆయుర్వేదంలో దృఢమైన వైద్యం ఉందని బాగా విశ్వాసం ఉన్నటువంటి స్వామివారు ఆ ప్రజలకు చెప్పారట. ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపవేదం ఆయుర్వేదం, ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదం ఆయుర్వేదం. దాన్ని జీవులందరికీ కూడా ఉపకరించేటట్టుగా ఉండాలని, అందులో చాలా నిష్ణాతులు బాగా నాడీ జ్ఞానం ఉన్నవారే ఆయుర్వేదాలలో చేయగలరు. మనం ఎక్కడన్నా వైద్యం చూసినప్పుడు ఇప్పుడు అల్లోపతి డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాడు స్టెటస్కోప్ పట్టుకుంటారు, కానీ ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం అక్కడ ఇక్కడ టచ్ చేస్తుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. సాధారణంగా శబ్దం ఉండి స్టెటస్కోప్ పెట్టారంటే ఆ డాక్టర్కి మాటలు రాదని అర్థం. అంటే మాట్లాడుతూ నాడి చూసినా, మాట్లాడుతూ స్టెటస్కోప్ పెట్టినా ఆ శబ్దాన్ని వాళ్ళు చూసినట్టు కాదు, నాడీని శోధించినట్టు కాదు. ఈ నాడీ శోధన ద్వారానే మనకి ఆయుర్వేదంలో వైద్యం జరుగుతుంది. ఆయుర్వేదంలో ప్రధానంగా 2 రకాల డయాగ్నిషన్ ఉంటుంది. ఏమిటంటే మనకుండేటువంటి సిమ్టమ్స్, లక్షణాలు, రోగ లక్షణాల బట్టి శరీర లక్షణాలని సమన్వయం చేసుకొని ఆ శరీర లక్షణాలు రోగ లక్షణాలని రెండింటినీ సమన్వయం చేసి అప్పుడు ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఔషధాన్ని కనుక్కుంటారు. అంటే అర్థం ఏంటంటే మూలికల్ని అటు ఇటు కలపడంలో 2-3 మూలికల యొక్క కాంపోజిషన్ చేయాలంటే అందరికీ ఒకే మందు ఉండదు. అంటే మన శరీరానికి ఏదైతే పనికొస్తుందో మనకి అప్పటికే మన శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక శక్తిని చంపకుండా
ఉన్న శక్తిని పెంచడానికి ఉంటుంది. అందుకనే మనం ఇతర వైద్యాలు వాడినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది క్రమక్రమంగా. ఎందుకంటే మందులు వాడావయ్యా అని. అంటే ఏంటి, 3 సంవత్సరాల క్రితం 500 mg వాడితే ఇప్పుడు 1000 mg వాడితే కానీ తగ్గదు. తర్వాత ఏంటంటే అవే 2-3 ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే తాత్కాలికంగా జరిగేటువంటి ఉపశమనం అలోపతిలో ఉంటుంది. ఈ విషయాన్ని స్వామివారి శిష్యులకు చెప్పి ఆయుర్వేదం చాలా గొప్పదని చూపిస్తూ ఋగ్వేదంలో ఉండేటువంటి ఈ ఆయుర్వేద విశేషాలన్నీ వారికి వివరించారట. ఇక్కడ చెప్పడం ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే వేదము, శాస్త్రము, అర్చనా విధానము ఇవే కాకుండా సర్వశాస్త్రాలలో స్వామివారికి ప్రవేశం ఉంది. సుశ్రుత సంహిత అనేటువంటి ఆయుర్వేద గ్రంథాన్ని ఉటంకిస్తూ స్వామివారు చెప్పారట, ఆయుర్వేదానికి సంబంధించిన ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు సుశ్రుత సంహితలో ఉన్నాయి. అంటే ఆ రోజుల్లోనే శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలు కూడా, అంటే ఇప్పుడు మనం సర్జరీ గురించి చెప్పుకుంటున్నవన్నీ కూడా అప్పుడు ఆయుర్వేదంలో చేసేవారు. ఇంకో గొప్పతనం ఏంటంటే గుర్రాలకి, ఏనుగులకి కూడా వైద్యం చేసేటువంటి వైద్య విధానము, వైద్య పరికరాలు, వైద్యం యొక్క మూలికలు మనకి ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేదం కేవలం మానవ శరీర శాస్త్రమే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా సంబంధించినటువంటి ఉంది కనుక ఇది ఉత్తమమైనటువంటిదని చెప్పి దాన్ని బాగా ఆలోచించి స్వామివారు ఒక ప్రణాళికాబద్ధంగా ఆయుర్వేద చికిత్సాలయాన్ని ఆ ఆసుపత్రికి చేర్చారట. ఇక 1990 వరకు హోమియో కూడా ఉండేదిట అక్కడ. ఇప్పుడు ఏమైంది, అలోపతి, హోమియో, ఆయుర్వేదం 3 వైద్య విభాగాల్ని కూడా స్వామివారు తయారు చేశారు. ఇక ఇది ఎవరికి ఉపయోగించబడాలి, కేవలం శృంగేరి పీఠము ఆ పరిసర గ్రామాలే కాకుండా అక్కడ మల్నాడు అని 3 ప్రదేశాలని, 3 ప్రదేశాలని కలిపి మల్నాడు అంటారు. శివమొగ్గ, చిక్కమంగళూరు 2 జిల్లాల్లో ఉండేటువంటి 3 ప్రదేశాలని చూస్తూ 3 మండలాలని ప్రత్యేకంగా అక్కడ జిల్లాలని కలుపుతూ ఆ వైద్య ఏర్పాటు చేశారట. ఇక్కడ ఈ కోరిక ఎవరిదంటే మహాసన్నిధానం వారు కోరుకున్నారట. ఇట్లా చుట్టుపక్కల వీళ్ళందరికీ కూడా పనికొచ్చేటట్లు, అంటే చిక్కమంగళూరు, ఇటు శివమొగ్గ, షిమోగా, ఇటు 2 వైపు జిల్లాలకు కూడా దాన్ని కవర్ చేయాలి. గురువుగారి యొక్క అభిలాషని సఫలం చేయాలని చాలామంది దానిలో ఆయుర్వేదంలో ఉండేటువంటి బాగా పరిజ్ఞానం గల వాళ్ళని సంప్రదించి వేగంగా చేయాల 90లో అనుకొని 92లో పూర్తి చేశారట. దాన్ని ఇంకా ఆధునిక పరికరాలు విదేశాల నుంచి కూడా పరికరాలను తెప్పించారట. ఆ రోజుల్లో చాలా విశేషమైనటువంటి క్యాన్సర్ చికిత్సా విధానానికి సంబంధించిన మిషనరీ ఉండేది. అంటే డయాగ్నిషన్, దాన్ని ఏమన్నా వాళ్ళు ఫోటోగామా ఐసోటో స్కానర్, పెద్ద స్కానర్, చాలా ఆ రోజుల్లో విదేశాల నుంచి తెప్పించవలసినది, చాలా ఖరీదైనది. ఈ స్కానర్లో ఉండే ఉపయోగం ఏంటంటే శరీరంలో క్యాన్సర్ లక్షణాలు ఎక్కడున్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వృద్ధి అవుతున్నాయి, ఇవన్నీ కనుక్కోవాలంటే ఈ స్కానింగ్ యంత్రం ద్వారా జరుగుతుంది. సాధారణంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి వ్యాధి క్యాన్సర్గా గుర్తించి దానికి సంబంధించిన అధునాతన పరికరాలన్నీ కూడా స్వామివారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1992లో జరిగిన ఏర్పాటు. ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే స్వామివారు జనులకు ఉపకరించేటువంటి సామాజికమైనటువంటి కార్యక్రమాలని కూడా ప్రత్యేకంగా చేశారు. ఆధ్యాత్మిక వైభవం, తపస్సు, ధర్మ ప్రబోధము, సనాతన వైదిక సంస్కారం నిలబెట్టడం, వేద ఉపనిషత్తుల్ని ప్రచారం చేయడమే కాకుండా సామాజికంగా జీవులందరికీ ఉపయోగపడేటువంటి ఉపయోగం కూడా చేశారు. ఇక అక్కడే 1997వ సంవత్సరంలో అంతకుముందు అడ్మిట్ చేసి బాగా తీవ్రంగా వ్యాధి ఉన్న వాళ్ళకి వైద్యం చేసేవారు. ఇప్పుడు అవుట్ పేషెంట్ వార్డు కూడా కావాలని చెప్పి ఆ 97వ సంవత్సరంలో 90లో ఒకటి, 92లో ఒకటి, 97వ సంవత్సరంలో పూర్తిగా ఈ 7 సంవత్సరాలు కూడా వైద్యానికి సంబంధించిన ఏర్పాట్ల గురించే స్వామివారు విశేషంగా మనసును పెట్టడం జరిగింది. ఇక 1999వ సంవత్సరంలో చిక్కమంగళూరు జిల్లాలో బ్లడ్ బ్యాంకు కూడా ఓపెన్ చేశారట. అంటే ఒక్కొక్కటి అవసరాలు. ఇప్పుడు ఉదాహరణకి క్యాన్సర్కి కనుక మనం రేడియేషన్ కానీ ఇతర ట్రీట్మెంట్లు కానీ కీమోథెరపీ కానీ ఇస్తే రక్తము పలచబడిపోవడమో, రక్తం వెళ్ళిపోవడమో అటువంటిది జరుగుతుంది. ఆ రక్త లోపాన్ని పోగొట్టడానికి బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి షిమోగాలో, చిక్కమంగళూరులో 99లో ఏర్పాటు చేశారట. ఇక్కడే అత్యవసర చికిత్సా విభాగం అనే ఏర్పాటు చేశారు. అంతకుముందు ఓపీ మాత్రమే ఉండేది, అవుట్ పేషెంట్ వార్డు. దానికి ఎమర్జెన్సీ వార్డు కూడా తయారు చేశారట. 99లో స్వామివారు చేసిన గొప్ప కార్యక్రమం ఇది. ఇక ఇది సామాజికంగా చేసినటువంటి కార్యక్రమాలు. ఇక సనాతనమైనటువంటి వైదిక సంస్కారాన్ని కొనసాగించడానికి మొత్తము భారతదేశంలో ఉండేటువంటి పండితులందరినీ కూడా వారి సంప్రదించి ఆ పండితులందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒకళ్ళు తయారు చేసి
విశేషంగా వేదశాస్త్రాలు చదివిన వారికి ప్రోత్సహించాలి అని ఒక నిర్ణయించుకున్నారు. ఇది కూడా అభినవ విద్యాతీర్థ స్వామి వారి యొక్క మనస్సంకల్పమే. వారు ఏదైతే చేయగా ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉన్నాయో ముందు వాటిని చేసి తర్వాత స్వామివారు స్వయంగా అనుకున్న పనుల మీద ప్రణాళిక చేశారు. లేకపోతే గజిబిజి అయిపోయి అన్నీ ఒకసారి అయిపోతాయి కనుక 1 at 1 time అంటారు. ఇది సాధారణంగా బాగా ఇది అంటే వ్యూహాలు ఉన్నవాళ్ళు, వ్యూహరచన బాగా చేయగలిగిన వాళ్ళకి 1 at 1 time అనే పాలసీ ఉంటుంది. స్వామివారు ఎప్పుడు కూడా దాన్ని ఎక్కువగా పాటిస్తారు. వీరు ఏం చేశారట, సాధారణంగా వేద అగ్రహారాల్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆహితాగ్నులైన వాళ్ళు అక్కడే ఉండి ఇంట్లోంచి కదలకుండా అక్కడే ధర్మాన్ని నిలబెడుతూ సనాతన వైదిక సంస్కారాన్ని కలిగి ఉంటూ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి విద్యార్థులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళకి విద్య చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి విద్య చెప్పడానికి వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేయడం, వస్త్ర ఏర్పాటు చేయడం ఇటువంటి కష్టం అవుతాయి. కనుక స్వామివారు ఏం చేశారట, వేద పోషక సభ అని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి సొమ్ముని వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఆహితాగ్నులు వివిధమైనటువంటి శాస్త్ర పండితులు ఉన్నారో వాళ్ళు ఇళ్లల్లోనే ఉన్నప్పటికి కూడా విద్యార్థుల్ని తయారు చేస్తే వారికి పారితోషకము, వారికి సంబంధించినటువంటి స్టైఫండు, వారి ఉపాధి కల్పన అవి చేశారట. ఎందుకు, నిజంగా ఆహితాగ్నులు వేద ప్రచారం చేసేవాళ్ళు శాస్త్ర పండితులు కనుక అక్కడి నుంచి బయటికి రారు, అక్కడితో ఆ విద్య అయిపోతుంది. ఇట్లాగే మనకు ఉండేటువంటి వేదం 4 వేదాల్లో అనంతమైనటువంటి చాలా విపులమైన వేదం చాలా విశాలంగా ఉండేది. ఇట్లా కుటుంబాలు అక్కడెక్కడే ఉండి ఆ కుటుంబం వరకే చెప్పుకుంటూ ఆ వేదం చాలా లుప్తమైంది. ఇప్పుడు మనకుండే యజుర్వేదంలో మనం చూస్తున్నటువంటి భాగం చూస్తే చాలా సంగ్రహం. దీనికి ఉదాహరణ కావాలంటే రామాయణం చదివితే అర్థమవుతుంది. రామాయణంలో భరద్వాజుడు బ్రహ్మగారు గురించి తపస్సు చేశాట. తపస్సు చేస్తే ఎందుకురా తపస్సు చేస్తున్నావు నాయనంటే, నాకు ఇంకొక 100 సంవత్సరాల ఆయుష్ ఇవ్వు, వేదాలు చదువుకుంటానన్నట్టు. పిచ్చివాడా, నీకు ఎంత ఆయుష్ ఇస్తే మాత్రం వేదం ఎట్లా చదువుతావు, అదిగో చూడమని చూపించారట. వేదము పర్వతాల్లాగా ఉన్నాయట, వేదరాశులు పర్వతంగా ఉన్నాయట. అందులో నుంచి కొంత తీసిచ్చి చదువుకో అని 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారట. ఈ 100 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ బ్రహ్మ గురించి తపస్సు చేస్తే మళ్ళీ ఇచ్చాట. ఇట్లా 4 సార్లు వాయిదా వారి యొక్క ఆయుష్ను పెంచితే అప్పుడు ఇంకా సమగ్రంగా చదివారో లేదో అంటారు. అటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైన వేదము క్రమక్రమంగా వేదాల్లో ఉండే శాఖలు తగ్గిపోతున్నాయి. శాఖలు తగ్గిపోయి దాన్ని పరంపరగా వచ్చేటువంటి సిద్ధాంతం పోయింది. ఇంకొకటి కూడా ఏముందంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వేదం మాత్రమే ప్రచారంలో బాగా ఉంది. ఒక చోటుకి వెళ్తే ఒక వేదమే, ఇంకో వేదం దొరకదు. అట్లా అందుకని చెప్పి వేద పోషక సభ అని ఒకటి పెట్టి ప్రతి సంవత్సరం కూడా విద్వాంసులందరినీ కూడా పిలిచి వారిలో ఉండేటువంటి వేద నిబద్ధతని తెలుసుకొని వారి శాస్త్ర పాండిత్యాన్ని కూడా పరిశీలించి వేద పోషక సభ అని పెట్టి వారి అందరికీ కూడా సన్మానాలు చేయడం, వారిని ప్రోత్సహించడం. మీరు ఎంతమంది విద్యార్థులకైనా చదువు చెప్పండి, దానికి సంబంధించిన ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి ఈ వేద పోషక సభ చేశారు. ఇక వేదాలతో పాటు శాస్త్రం కూడా శృతి స్మృతి పురాణానాం అని మన వారికి చెప్పి షట్శాస్త్రాలు కూడా మనకు ఉన్నాయి కనుక వాటిని ఉద్ధరించాలనే ఉద్దేశంలో వేద పోషక సభ పెట్టిన తర్వాత శాస్త్ర సంరక్షణ చేయాలి అనే ఉద్దేశంతో మనకు ఉండేటువంటి శాస్త్రాలను రక్షించుకోవడానికి శాస్త్ర సంవర్ధక సభ అని ఇంకోటి పెట్టారు. అటు వేద పరిరక్షక సభ, ఇటు శాస్త్ర సంవర్ధక సభ అని చెప్పి వాటిని ప్రారంభించి అర్హత ఉండేటువంటి పండితులందరినీ కూడా సంవత్సరానికి ఒకసారి సభలు పెట్టి, ఒకసారి వేద సభలు, ఒకసారి శాస్త్ర సభలు పెట్టి వారికి అందులో ఎవరైతే ఆ సంస్థానంలో పరీక్షాధికారులుగా ఉండి వాళ్ళని సర్టిఫై చేసి వీళ్ళు యోగ్యులు, శాస్త్రంలో కానీ వేదంలో కానీ పర్ఫెక్ట్గా ఉన్నారంటే వారికి పట్టా ఇచ్చి 1990 సంవత్సరం సెప్టెంబర్లో నుంచి వారికి ఉపాధి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి యథాసంభవంగా పారితోషికాలు ఇవ్వడం అనేది ప్రారంభించారు. ఇక అంతకుముందు వాక్యార్థ సభలు జరిగినప్పుడు శాస్త్ర సభలు పూర్వమీమాంస, ఉత్తరమీమాంస లేదా ఇంకో ఏవో 1-2 శాఖలు మాత్రమే వాక్యార్థ సభల్లో ఉండేది. అప్పుడు ఏం చేశారు, దాన్ని మళ్ళీ మార్చి కొంచెం విస్తరించారట. వ్యాకరణానికి, న్యాయశాస్త్రానికి, వేదాంతానికి, మీమాంసా శాస్త్రాలకి విడివిడిగా చేశారట. ఇట్లా విద్వాంసులందరినీ కూడా ప్రత్యేకంగా తయారు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆ శాస్త్ర వేద సభలు నిర్వహిస్తూ అనంతంగా ఉండేవారట. అయితే దీనికి పెట్టుకున్న నియమం ఏంటంటే, ఎక్కడో సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ చూపించి పారితోషికం తీసుకుంటామంటే లాభం లేదు. మా సంస్థానంలో
మేము నిర్ణయించినటువంటి పరీక్షాధికారుల దగ్గర పరీక్ష ఇవ్వాలి. ఆ పరీక్ష అయిన వారికి యావజ్జీవితం మేము ఇస్తాం. ఒక్కసారి పరీక్ష ఉత్తీర్ణ అయిపోతే వారికి ఎప్పటికి కూడా మేము ఇస్తామని ఇట్లా వేదశాస్త్రాలని రక్షించడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో స్వామివారు భారతీ తీర్థ స్వామివారు అక్కడ తయారు చేశారట. ఇక వీరి లక్ష్యం ఏమిటి అంటే బాగా పండితులైన వారు, వృద్ధులైన వాళ్ళు, వాళ్ళని పోషించడం మాత్రమే కాదు, వారి ద్వారా ఈ విద్యని పరంపరగా మళ్ళీ అనంతర తరాల వారికి చేర్చాలి. కనుక యువకుల్ని ఎక్కువగా ప్రోత్సహించేవారట. ఎవరైతే వయసులో చిన్నగా ఉండి వారు కొంచెం ఉత్సాహం చూపించి బాగా సబ్జెక్టులో బాగా వృద్ధి అయిన వారో వారిని ఎక్కువగా ప్రోత్సహించి వారిని శాస్త్రాధ్యయన సభల్లో కూడా వారిని ఎక్కువగా ముందుకు వచ్చేసేవారట. ఇట్లా కాలం గడుస్తోంది. 1994 సంవత్సరం స్వామివారికి 44వ వర్ధంతి. ఈ వర్ధంతి అనే పదం కూడా వృద్ధి అయ్యేది వర్ధంతి కనుక శృంగేరి పరంపర సంప్రదాయంలో పుట్టినరోజును వర్ధంతి అని పిలుస్తారు. మామూలుగా మనం జయంతి అంటామే, దాన్ని శృంగేరి పరిభాషలో వర్ధంతి అనే పదం వాడతారు. అంటే ఏదైతే మన జీవితాన్ని వృద్ధి చేస్తూ ఉంటుందో, మన ఆయుష్ను వృద్ధి చేస్తుందో, వృద్ధి అనేటువంటి ధాతువు నుంచి వర్ధంతి అనేది సృష్టించారు. స్వామివారికి 1994 సంవత్సరంలో శృంగేరిలోనే వారి జన్మదినం 44వ జన్మదినం సందర్భంగా అఖిల భారత వేదసభ సమ్మేళనం అనేది ఏర్పాటు చేశారు. ఇది మొట్టమొదటిసారి శృంగేరిలో జరిగింది. అంటే మొత్తం అఖండమైనటువంటి భారతదేశం నుంచి, మొత్తం అన్ని ప్రదేశాల నుంచి, అటు నేపాల్ నుంచి కూడా వేద విద్వాంసులందరూ కూడా వచ్చి వేద సమ్మేళనం, అఖిల భారత వేద సమ్మేళనం అని ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మహోన్నతంగా జరిగిందట. వచ్చిన పండితులందరినీ గుర్తించి వాళ్ళ డేటా కలెక్ట్ చేసి వారు ఎందులో ప్రావీణ్యత ఉంది, వారికి వేదంతో పాటు ఇతర విషయాల్లో అంటే వేద భాష్యాల్లో కూడా ఏమన్నా ప్రవేశం ఉందా, ఏ భాష్యాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని ఆ విద్వాంసులందరినీ ఒకచోట చేర్చి సమ్మేళనం ఏర్పాటు చేసి 3 రోజులుట ఈ వర్క్షాప్ లాంటిదన్నమాట. అక్కడ పరస్పరం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే సందర్భంలో ఏది సబ్జెక్ట్ ఆ విద్వత్తునంతా కూడా ఒకరికొకరు పంచుకునేటట్టు చేసి ఎంతసేపటికి కూపస్థమండూకాలుగా మా ప్రాంతంలో ఇట్లా ఉంది, మా ప్రాంతంలో ఇట్లా ఉంది అని అనుకోకుండా అందరినీ కూడా సమన్వయపరిచి అందరినీ విద్వద్ధర్మం అనేది సమానంగా ఉంటుంది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. మహావిద్వాంసులైనటువంటి జగద్గురువులు కనుకనే విద్వాంసుల యొక్క మేధాశక్తిని గుర్తించి వాళ్ళని ఆదరించి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. ఇక స్వామివారు అంటే మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామివారు సిద్ధి పొందిన తర్వాత తాత్కాలికంగా అక్కడ అధిష్టానం ఏర్పాటు చేస్తే స్వామివారు ప్రత్యేకంగా చాలా అందమైనటువంటి అధిష్టానం తయారు చేయాలి జ్ఞాపకంగా అని చెప్పి 1993 సంవత్సరంలో వారి పరమ గురువైనటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారి అధిష్టానం పక్కన ఒక పక్కన అభినవ సచ్చిదానంద శివాభినవ స్వామివారు, తర్వాత చంద్రశేఖర భారతీ స్వామివారు, ఆ తర్వాత మనకి మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామిని ఎక్కడా తేడా రాకుండా అదే ఎత్తు కొలతలతో అదే వైశాల్యంతో ప్రదక్షిణ అనుకూలంగా అనుష్ఠాన అనుకూలంగా ఉపాసనకి వచ్చేటట్లుగా అక్కడ రాతి మందిరం తయారు చేశారు. రాతి మందిరం ఎందుకు చేస్తారంటే మామూలుగా ఆగమానికి సంబంధించినంత వరకు ఇనుము లేకుండా నిర్మాణం జరిగితే అందులో దీర్ఘకాలం చైతన్యం ఉంటుంది. అంటే ప్రతిష్ఠ చేసేటప్పుడు చైతన్యం ఏదైతే కళలు వేస్తారో ఆ కళ బాగా ఎక్కువగా ఉండాలంటే రాతి కట్టడమే ఉండాలి. ఎప్పుడైతే ఇనుము సిమెంటు అవి మనం మిశ్రం చేస్తామో ఆ చైతన్యం కొద్ది కాలం తర్వాత కొంచెం మరుగుపడుతుంది. అందుకనే మన వాళ్ళు పవిత్రోత్సవాలు మళ్ళీ కడిగి తుడిచేది దడిచి సుగంధ ద్రవ్యాలు వేసి చేస్తూ ఉంటారు. ఆ కళలు తగ్గకుండా ఉండాలి అంటే 2 పద్ధతులు. ఒకటి శిలా నిర్మాణం చేయటం, రెండవది కుంభాభిషేకాలు 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తే కళలు వృద్ధి అవుతాయి. దీనికి అదనంగా కూడా దేవాలయాల్లో ఇంకోటి ఏంటంటే నిత్యము వేదపారాయణ, నిత్యము కైంకర్యాలు, నిత్యము సంతర్పణలు ఇటువంటివి జరగడం వల్ల తేజస్సు పెరుగుతుంది. ఇది గుర్తించినటువంటి స్వామివారు 1993లో మహాసన్నిధానం వారికి మందిరం అధిష్టాన మందిరాన్ని ఏర్పాటు చేశారట. ఇందులో వారు చేసిన విశేషమైనటువంటి కల్పన ఏంటంటే జైపూర్లో ఉండేటువంటి మంచి శిల్పాచార్యులను ఎంచుకొని స్వామివారి యొక్క చిత్రపటాన్ని ప్రతిబింబించేటట్టుగా, మూర్తిని ప్రతిబింబించేటట్టుగా పాలరాతి విగ్రహాన్ని అక్కడ తయారు చేయించి రాజస్థాన్లో ఉండే జైపూర్ నుంచి చేయించి ప్రత్యేకంగా తెచ్చి ఆ దేవాలయంలో 1993లో అధిష్టానంలో ప్రతిష్ఠింపజేశారట. ఎప్పుడైతే ప్రతిష్ఠ చేశారో ఆ గోపురానికి కుంభాభిషేకం చేస్తారు.
మూర్తిని స్థాపించినప్పుడు కానీ, మూర్తి పునరుద్ధరణ జరిగినప్పుడు కానీ, దేవాలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కానీ, ప్రతి 12 సంవత్సరాలకు కానీ కుంభాభిషేకం చేయడం అనేది ఒకటి మంత్రపూతమైనటువంటి మంత్రాలతో నిక్షిప్తం చేసినటువంటి ప్రాణప్రతిష్ఠ చేసి జలాధివాసం అంటే జలంలోనే పరమాత్మ ఉంటారని. సాధారణంగా ఏ అర్చన చేసినా, ఎన్ని విగ్రహాలు ఏం చేసినా మనం కలశ స్థాపన చేసే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే కలశంలో మనం బీజమంత్రాలతో ఏదైతే ఇది మంత్రంతో దాన్ని ఇచ్చేస్తామో తేజస్సు జలంలోకి వెళుతుంది. అంటే పరమాత్మ యొక్క చైతన్యం తేజస్సులోకి వెళుతుంది. ఆ తేజస్సు నుంచి అగ్నిలోకి వెళ్తుంది కనుక దీపం అనేది సాక్షిగా పెట్టుకుంటారు. ఆ జలాన్ని మంత్రపూర్వకంగా జలం చేసి అనుష్ఠానం చేసిన తర్వాత కుంభాభిషేకం చేశారట. అయితే ఈ 1993లో మే 12వ తేదీలో వైశాఖ మాసంలో ఈ కుంభాభిషేకం జరిగింది. అదే రోజు శారదామ్మవారికి కూడా కుంభాభిషేకాన్ని చేశారట. ఇటు గురువుగారి అధిష్టానానికి గోపురానికి కుంభాభిషేకం, లోపల విగ్రహ ప్రతిష్ట, ఇదంతా కూడా 1993 వైశాఖ మాసంలో జరిగినటువంటి విషయం. ఎప్పుడైతే ఒక మహాకార్యక్రమం చేస్తారో, ఏదైనా ఒక ప్రత్యేక దృష్టితో ఒక కార్యక్రమం చేసినప్పుడు మన శృంగేరి సంప్రదాయంలో ఏంటంటే సహస్రమోదక హోమం చేయడం అనేది ఒక పెద్ద సంప్రదాయం. దానివల్ల బలం మిగులుతుంది. ఆ తర్వాత సహస్ర చండీ హోమం, అతిరుద్ర హోమం, ఋగ్యజుస్సామ చతుర్వేద పారాయణ, సంహితా హోమాలు ఇవన్నీ కూడా చేయించి దీనికి దేశం నుంచి నలుమూలల నుంచి అనేక మంది ఋత్విక్కుల్ని తెప్పించారట. కేవలం స్థానికంగా ఉండే ఋత్విక్కులే కాకుండా దేశం నలుమూలల నుంచి ఉండేటువంటి చాలా గొప్ప గొప్ప పండితులందరినీ పిలిచి వారి చేత ఆ కుంభాభిషేకాలు అవి చేయించారట. ఆ సందర్భంలోనే విద్వాంసుల్ని పిలిచి మొట్టమొదటిసారిగా సంగీత విద్వాంసుల్ని పిలిచి వారికి అవార్డులు ప్రకటించి వారికి బిరుదులు ఇచ్చారట. అప్పుడే మంగళంపల్లి వారు కూడా అక్కడ మంగళంపల్లి బాలమురకృష్ణ గారు కూడా అప్పుడు ఆస్థాన పండితులుగా అక్కడ స్వామివారి చేత అనుగ్రహించబడ్డారు. అప్పుడే వారు శృంగేరి మీద కీర్తన కూడా రాశారు. స్వామివారి దక్షిణాంనాయ శారదా వీటి మీద కీర్తన కూడా ఉంది. ఇట్లా 1993-94 సంవత్సరం గడిచింది. శృంగేరి చరిత్రలో 1995వ సంవత్సరంలో 33వ పీఠాధిపతిగా ఉండేటువంటి మహాసన్నిధ అప్పటి స్వామివారు సచ్చిదానంద శివాభినవ స్వామివారు ఒక 100 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఒక సద్విద్యా సంజీవని పాఠశాల ఉంది, వేదస్మార్త పాఠశాల. ఆ పాఠశాలకి శతవర్షం అంటే 100 సంవత్సరాలు శతమానోత్సవం జరిగిందట. అది ఎప్పుడు 1995లో 1895లో వారు ప్రారంభిస్తే అది 1995లో 100 సంవత్సరాలు గడిచిందట. అది ఎక్కడుంది? నృసింహవనంలో. అక్కడ స్వామివారు ప్రత్యేకంగా అది శిథిలం అయిపోతున్న పరిస్థితుల్లో చూసి పాతకాలంలో కట్టిన కట్టడం కనుక 25 లక్షల రూపాయలు ఆ రోజుల్లో 95లో 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నూతన భవనాలు నిర్మించి విద్యార్థుల యొక్క వసతి సౌకర్యాల కోసం కృషి చేశారట. ఇది భారతీ తీర్థస్వామి వారు చేసినటువంటి మరో పెద్ద కార్యక్రమం. ఇక భారతీ తీర్థస్వామి వారికి సన్యాసాశ్రమం తీసుకున్న ఇప్పుడు మనం 50వ సంవత్సరం అంటున్నాం, అప్పుడు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ. ఆ రజతోత్సవ సందర్భంగా అది 1999వ సంవత్సరం చాలా గొప్ప కార్యక్రమాలు జరిగినాయట. ఆ సందర్భంలోనే స్వామివారు ఏం చేశారట, అమ్మవారికి శారదాదేవికి కోటి కుంకుమార్చన చేశారు. ఈ కోటి కుంకుమార్చన చాలా దుర్లభమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ నామాలతో కోటి సంఖ్యగా కుంకుమార్చన చేయడం అనేది విశేషం. చాలామంది ఉండి చేయించాల్సిన పరిస్థితి. మొన్న స్వామివారి సప్తతికి కూడా కోటి కుంకుమార్చన జరిగింది. అట్లాగే కోటి కుంకుమార్చన చేసి అమ్మవారిని పరిపూర్ణంగా తృప్తిపరిచారట. అదే సందర్భంలో ఆ పీఠంలో శారదా మందిరంలో ఎప్పుడూ కూడా వెండి రథం తిరిగేదట. అమ్మవారికి సాయంత్రం పూట జరిగే రథోత్సవంలో వెండి రథంతో ఉత్సవం చేసేవారట అమ్మవారిని. కానీ స్వామివారి యొక్క రజతోత్సవ సందర్భంగా బంగారు రథం చేయించారట. కేవలం సంకల్పమే. గురువుగారి గొప్పతనం ఏంటంటే ఒకసారి గురువుగారు సంకల్పిస్తే వారు అనుకున్న తేదీ కంటే చాలా ముందు పూర్తి అవ్వడం అనేది వారి యొక్క సిద్ధ సంకల్పం. మహాత్ములైన వారి యొక్క సంకల్పంలో గొప్పతనం అట్లా ఉంటుంది. బంగారు రథం తయారైందట. 1999వ సంవత్సరం బంగారు రథం తయారైంది. ఇప్పుడు మనం చూసేటువంటి అమ్మవారి యొక్క దర్బారు శరన్నవరాత్రుల్లో మనం చూసినప్పుడైతే మనకి బంగారు రథమే కనబడుతూ ఉంటుంది. దాన్ని స్వామివారి యొక్క రజతోత్సవ సందర్భంగా పీఠారోహణ సన్యాసాశ్రమ స్వీకార రజతోత్సవ సందర్భంగా 1999వ సంవత్సరంలో జరిగిందట. ఇక మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామివారు ఉన్నప్పుడే భారతీ తీర్థస్వామి వారికి అడ్మినిస్ట్రేషన్ విషయంలో అంటే మఠ పరిపాలన విషయంలో పూర్తిగా మెళకువల్ని ఏర్పాటు చేశారట. వారు బాగా ఓపికగా ఉన్నప్పుడే అన్ని ఏర్పాట్లు చేశారట. అయితే మొన్న మనవి చేసినట్టుగా అభినవ విద్యాతీర్థ స్వామి వారు చాలా సరళంగా ఉండేవారు.
ఎవరైనా చిన్న చిన్నగా పొరపాట్లు చేసినా ఏదైనా తేడా వచ్చినా సర్ది మళ్ళీ దాన్ని సర్ది చెప్తుండేవారట. అయితే ఇది కొంచెము పీఠంలో ఇది కొంచెం ఎక్కువగా కాలం మారుతున్న తర్వాత ఒక తరం వారు వెళ్ళి ఇంకో తరం వాళ్ళు ఉద్యోగస్తుల్లో కూడా తరాలు వచ్చిన తర్వాత కొంచెం సడలిందట. క్రమశిక్షణ సడలేటప్పటికీ స్వామివారు ఎటువంటి ఎగ్జంప్షన్స్ లేకుండా, సడలింపులు లేకుండా మఠము యొక్క పరిపాలన చాలా పటిష్టంగా ఏకాగ్ర మనసుతో చేశారట. ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఊహించి ఆ సమస్యకు గల మూల కారణాన్ని గమనించి మళ్ళీ అటువంటి సమస్య పీఠంలో రాకుండా, ఎవరికీ అసౌకర్యం కలగకుండా, ఎవరి మనసు నొప్పుకోకుండా చక్కగా వ్యూహాత్మకంగా పరిపాలించేవారట. ఇది ఒక్కసారి వారు నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం, ఆలోచించిన విషయాన్ని అమలు చేయడానికి నిబద్ధంగా ఉండడం, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా లేకుండా అత్యంత నైపుణ్యంతో ఆయా శాఖల్లో ఉండేవారు చేసేటువంటి పనులలో వారు యాంత్రికంగా చేస్తూ ఉంటే ఆ యాంత్రిక శక్తి నుంచి కూడా కొంచెం అప్డేట్ అవ్వమని చెప్పి వాళ్ళని దగ్గరుండి పరిశీలిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ దిశానిర్దేశం చేస్తూ ఉండేవారట. ఇది చూసి అప్పుడు ఇదే పీఠం విషయంలో ఇతర పీఠాల్లో వచ్చినటువంటి బాధ ఇదే. సువ్యవస్థమైనటువంటి వ్యవస్థ ఉండదు. ఎందుకంటే పీఠాధిపతికి ఇంత సామర్థ్యం అనేది ఉండదు. తపశ్శక్తి కానీ, ఓపిక కానీ, ధారణాశక్తి కానీ, జ్ఞాపక శక్తి కానీ, వ్యూహరచన కానీ ఇంత ఉండదు. కనుక ఆ పీఠం చాలా వేగంగా ముందుకు వెళ్ళడం, ఇతర పీఠాలు చాలా సుప్తంగా ఉండడానికి ప్రధాన కారణం. ఇంతకంటే వేరే కారణమే లేదు. స్వామివారు ఏదైనా ఒక చిన్న మార్పు చేసినా, ఏదన్నా లోపం గమనించినా ముందేం చేసేవారట, ఆ సమస్యని విశ్లేషించేవారట. ఇది వారి గొప్పతనం. అంటే సమస్యని వెంటనే విని ఇట్లా చేసేయండి, అట్లా చేసేయండి అని మళ్ళీ 3 రోజుల తర్వాత కాదు ఇది కాదు అటు అని చెప్పడం స్వామివారి అలవాటే లేదట. సమస్యని పూర్తిగా సమగ్రంగా విశ్లేషించి దానిలో ఉండేటువంటి సాధ్యాసాధ్యాలని గమనించి 1-2 సార్లు బాగా నిర్ణయం తీసుకున్న తర్వాత గంభీరంగా ఆ కార్యక్రమాన్ని ముగించేవారట. ఇది వారి గురువుగారి నుంచి వచ్చినటువంటి అనుగ్రహం అట. ప్రధానంగా గురువుగారి అనుగ్రహం. అంతేకాకుండా భారతీతీర్థ స్వామి వారికి చిన్నప్పటి నుంచి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఒకటి ఉంది కదా. ఆ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేసి తీరాలి అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఉండడం వల్ల ఇదే విషయాన్ని పీఠంలో కూడా వారు అమలుపరచడం జరిగిందట. ప్రధాన విషయాలు ఇక్కడ కూడా గురువుగారు ఉన్నప్పుడే ఒక మాట చెప్పేవారట. నిన్న చెప్పాను ఈ మాట. మామూలుగా రొటీన్గా ఉండే కార్యక్రమాలన్నీ స్వామివారి యొక్క సన్నిధానం వారి యొక్క ఆలోచన ప్రకారమే జరగాలి. ప్రతిదానికి వచ్చి నన్ను అడగకూడదనేవాళ్ళట. ఏదైనా విశేషమైన కార్యక్రమం నిర్ణయిస్తే ఆ నిర్ణయము, వ్యూహరచన, ప్రణాళిక అంతా తయారు చేసి మహాసన్నిధానం వారి దగ్గర సమర్పించి, అయ్యా ఇది నేను అనుకుంటున్నాను ఎట్లా చేయాలి అంటే అప్పుడు ఏదన్నా చిన్న సవరణలు చెప్తే ఆ సవరణలు చెప్పేవారట. ఇక స్వామివారు భారతీతీర్థ స్వామివారిలో ఉండే గొప్పతనం ఏంటంటే ఆయన గుడ్ లిజనర్ అట. ఎవరైనా ఏదైనా చెప్పడం మొదలు పెడితే పూర్తిగా మనసును కేంద్రీకరించి వినడం అనేది, వినదగునెవ్వరు చెప్పినా వినడం అనేటువంటి మహాలక్షణం స్వామివారికి ఉందట. ఒక్కసారి విన్న తర్వాత అందులో ఏదైనా నూతనాంశం కానీ, అందులో ఏదైనటువంటి లుప్తాంశం కానీ ఉంటే దాన్ని 1-2 సార్లు సమీక్షించి ఓపిగ్గా దాన్ని వినేవారట. ఒక్కసారి ఒక విషయం విన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయవలసిన అవసరం లేదట స్వామివారికి. అది వేదం చదివినా, శాస్త్రం చదివినా, ఏ పరభాష చదివినా, ఏది చేసినా ఒకసారి చూసిన వ్యక్తిని కానీ, ఒక 25 సంవత్సరాల క్రితం పీఠంలోకి వచ్చి దర్శనం చేసి మంత్రాక్షరాలు తీసుకొని వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వస్తే వారి గోత్రము, వారి సూత్రము, వారి కుటుంబాలు, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, వారి ఇంట్లో ఎవరెవరున్నారు, వారికి మనవడు ఎప్పుడు పుట్టాడు, అవన్నీ వారి ఊరు, వాళ్ళ ఇళ్ల పొరుగులో ఉండేవాళ్ళు, వారు విజయయాత్రకు వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరిని దర్శించారు, వారు బాగున్నారా, వీరు బాగున్నారా. ఇదంతటికీ కారణం ఏంటంటే సాధన, యోగ సాధన. ప్రాపంచిక విషయాల మీద మనసు పెట్టుకోకుండా కేవలము పీఠం మీద మనసు పెట్టి అమ్మవారి మీద దృష్టి పెట్టి చేస్తే ఇటువంటి వస్తాయి. ఇది స్వామివారు చాలా అభినవ విద్యాతీర్థ స్వామివారు ఉండగానే, ఓపికగా ఉండగానే మఠంలో శిష్యులు ఎవరైనా వస్తే వారు ఆ శిష్యులతో మహాసన్నిధానం వారు చెప్పేవారట, మఠ వ్యవహారాలు చూడ్డానికి నేను కొంచెము మందగించి, నేను కొంచెం పక్కకి కొంచెం నిర్లక్ష్యం చేస్తున్న సమయంలో శారదామాత, చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో నాకు ఉత్తమమైనటువంటి శిష్యుడు దొరికాడు. నాకంటే చాలా వేగంగా, నాకంటే చాలా ఓపికగా, నాకంటే చాలా గట్టిగా ఆలోచించేటువంటి వ్యక్తిని అమ్మవారు నాకు అనుగ్రహించిందని ఈ మఠంలో ఉండేటువంటి శిష్యులకు చెప్పేవారట. ఆ వచ్చిన వారందరికీ ఆనందంగా చెప్పేవారట. ఇక
ఎప్పుడూ కూడా సన్నిధానం వారికి చెప్పేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా శాంకర సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి. అద్వైత మత ప్రచారం చేయాలి, శాంకర సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి. అంటే మనం ఉన్నదే పీఠం ఏంటి? అద్వైత ప్రచారానికి. అందుకనే చాలామంది పొరపాటు పెడతారు. అద్వైత మతాన్ని మొదలుపెట్టింది శంకరులు కాదు. వైదికంగా వేదశాస్త్రాల్లో, ఇతిహాసాల్లో అద్వైతం అనేది ఉంది. అసలు మన ప్రాచీన సనాతన భారతీయ ధర్మంలోనే అద్వైతం ఉంది. దాన్ని కాలక్రమంగా మరుగుపెడుతుంటే జైన బౌద్ధ పాఖండ మతాలు, చాలా తీవ్రమైనటువంటి మత ఆలోచనలు, వీరశైవము, ఇటు శాక్తేయము, ఇవన్నీ వచ్చి ఆ వైదిక ధర్మం కొంచెం మరుగుపడినందువల్ల శంకరాచార్య స్వామి వారు అద్వైత మతాన్ని పునరుద్ధరణ చేశారు, పునరుజ్జీవనం చేశారు. కనుక ఆ విషయంలో శాంకర మతం చెప్పాలి అనేది, ఎందుకంటే ఎంతసేపటికి ఎవరి ఆలోచనలు వాళ్ళు కాకుండా వచ్చిన ప్రతి మఠ శిష్యుడికి కూడా శంకర సిద్ధాంతం, శాంకర అద్వైతాన్ని ప్రచారం చేయాలి అని చెప్పి, అది ప్రథమ కర్తవ్యం అని గురువుగారు చెప్పేవారట. అదే ప్రకారము అందుకనే స్వామివారు ఎక్కడ అనుగ్రహ భాషణ చేసినా, ఏ విజయయాత్రలో మాట్లాడినా అద్వైతం గురించి ప్రత్యేకంగా 1-2 సార్లు చెప్తారు. శంకర భాష్యం గురించి చెప్తారు, భగవద్గీతలో ఉండేటువంటి రహస్యాలు చెప్తారు, ఆ జీవబ్రహ్మలకు ఉండేటువంటి ఆ అనుసంధానం ఏమిటి, జీవో బ్రహ్మైవనాపరహ అని చెప్పడం, వారు నిరూపణప్రాయంగా ప్రతి అనుగ్రహ భాషణలో చెప్పడం అనేది మనం ప్రత్యేకంగా గమనిస్తాం. ఇట్లా స్వామివారు శాంకర సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ వచ్చినటువంటి పీఠ భక్తులందరికీ కూడా సర్వసౌకర్యాలు చేస్తూ అందరినీ కూడా ఉద్ధరించాలి, సర్వజీవుల్ని కూడా ఉద్ధరించాలి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి మనసుతో కాలం గడుపుతున్నారట. ఇక్కడ ప్రధానంగా చెప్పబడే విషయం ఏంటంటే, సాధారణంగా పీఠాన్ని నడపడం అనేది సాధారణమైన విషయం కాదు. వారు అనుష్ఠానం చేసుకుంటూ అంతర్ముఖులవుతూ వారి యొక్క సాధన చేస్తూ ఆ తర్వాత బ్రహ్మ విద్య అధ్యాపనం చేయిస్తూ పాఠాలు చెప్తూ పీఠాన్ని నడపడం కష్టం. ఎందుకంటే ఈ దక్షిణామ్నాయ శారదా శృంగేరి పీఠము 1990 సంవత్సరం నాటికే 150 శాఖలతో నడుస్తుంది. 150 బ్రాంచులు అప్పటికి ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పడం కష్టం, మనకు ఆధారం లేదు. 200 300 ఉంటాయి. ఎందుకంటే ప్రతివారు కష్టమైనప్పుడల్లా, ఏదైనా కొట్లాటలైనప్పుడల్లా అది తీసుకెళ్ళి ఆ గుడిని మఠానికి అప్పచెప్పేస్తారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ క్రమ పద్ధతిలో మార్గంలోకి పెట్టడానికి, దానికి చివరికి ఎట్లా కష్టమవుతుందంటే సరి అయినటువంటి ధర్మాధికారి దొరకడానికి కూడా చాలా తాపత్రయపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. పరిస్థితి ఎట్లా ఉంటుందంటే దేవాలయంలో అర్చకులు దొరకడమే కష్టంగా ఉన్న రోజులు. అటువంటి సందర్భంలో పీఠ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచేతు సీమిత పర్యంతం ఉండేటువంటి 200 పైచిలకు మఠ శాఖలైతే ఉన్నాయో వాటన్నిటి పరిపాలన సంబంధించినటువంటి ఆలోచన స్వామివారు చేయవలసి వస్తుంది. అందుకనే ప్రతిరోజు 1 గంట సేపు పీఠ వ్యవహారాల కోసం సమయాన్ని కేటాయిస్తారు. మధ్యాహ్న సమయంలో పీఠ పరిపాలన, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరెవరు ఏం ఉత్తర ప్రత్యుత్తరాలు రాశారు, ఎక్కడ దేవాలయ పునరుద్ధరణ, ఎక్కడ దేవాలయాల్లో యాజమాన్యం మారతాయి, ఎక్కడ భూములకు శిస్తులు వస్తాయి, ఎక్కడ ఏమి ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ డిపాజిట్లు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పీఠం చాలా బలహీనంగా ఉంది దాన్ని బలపరచాలి, ఎక్కడ వారికి ఫండ్స్ కావాలి, ఇవన్నీ కూడా సమీక్షణం 1 గంట సేపు సమీక్షిస్తారు. ఇది జ్ఞాపక శక్తి, రికార్డులు చూడడం కానీ ఏదో లెక్కలు చూడడం కానీ స్వామివారు ఉండదు, అంతా ఇక్కడే రికార్డు అవుతుంటుంది. ఎవరైనా పొరపాటు పడ్డా కూడా మరొక్కసారి చూడమన్నట్టుగా స్వామివారి యొక్క జ్ఞాపక శక్తిలో ఉంటుంది. ఇది పీఠాధిపత్యంలో అసామాన్యమైనటువంటి జ్ఞాపక శక్తి, ధారణాశక్తి, ఆ తర్వాత నిర్ణయాత్మక శక్తి. సాధారణంగా మనం నిర్ణయం తీసుకోవడంలో ఉండేటువంటి చాలా జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే రేపు మీరే చెప్పారు కదా అంటారు. కనుక ఒకసారి నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద వేరే ఆలోచన ఉండదు. ఇది స్వామివారు చేస్తూ వచ్చారట. ఇక వీరికి ఉండే ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే, మూల పీఠంలో అంటే శృంగేరిలో కానీ ఇతర శాఖల్లో కానీ ఉద్యోగులు ఉన్నారు. వారి ఉద్యోగుల యొక్క సౌకర్యాలు, వారి యొక్క శ్రేయస్సు, వారి జీతభత్యాల గురించి ఆలోచిస్తూ ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా ప్రతి శాఖలో కనీసం ఒక 6 నెలలు జీతభత్యాలు, ధూపదీప నైవేద్యాలకు లోటు లేకుండా వ్యూహం వేయాలి. ఎక్కడైనా తరుగు పరుగు ఉంటే ఇక్కడిదక్కడికి అక్కడిదిక్కడికి పాకశాలలో కనుక యజమానురాలు వంట చేసినట్టు అట్లా వేస్తూ ఎవరికి ఇబ్బంది కాకుండా మళ్ళీ పీఠ మర్యాద తగ్గకుండా చేయాలి. ఇది ఇటు పీఠంలో ఉండేటువంటి వసతులు చేయడం, ఉద్యోగస్తుల సంక్షేమం చేయడం, ధూపదీప నైవేద్యాలు చేయడం, ఇది కాక సంవత్సరంలో జరగాల్సినటువంటి మహాక్రతువులు ఉంటాయి, క్రతువులు చేయడం, అప్పుడప్పుడు జరగాల్సినటువంటి మహాక్రతువులు చేయడం. ఇది కాకుండా చాలామంది వ్యక్తులు వచ్చి, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇది చేయాలి, మా అబ్బాయికి వివాహం చేయాలి, ఉపనయనం చేయాలి, షష్ఠి పూర్తి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే వాటికి ఏర్పాట్లు చేయడం.
ఇట్లా నిరంతరము కూడా స్వామివారు దాని మీద కూడా మనసు పెట్టవలసిన అవసరం ఉంది. కనుక పీఠాధిపత్యం అనేది సాధారణమైన విషయం కాదు. అమ్మవారు ఉండి నడపవలసిందే కానీ ఒక సామాన్య మానవుడికి అయ్యే పని కాదు. అది పూర్తిగా అమ్మవారి యొక్క రూపమే ధరించినటువంటి భారతీ తీర్థస్వామివారు చాలా అవలీలగా దాని మీద మనసు పెడుతున్నట్టే కాకుండా చేస్తున్నట్టే కాకుండా అవలీలగా జరిగిపోయేవాడు. ఇందులో భూమికి సంబంధించిన తగాదాలు, శిస్తులు రాకపోవడాలు, అట్లా అనేక సమస్యల్ని కూడా వారు క్షణంలో పరిష్కరించేవారట. అన్నీ క్రమక్రమంగా ఒక్కొక్క సమస్యని కూడా టార్గెట్ ఓరియంటెడ్ అంటారు. మామూలుగా ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని ఇది ఇప్పుడు అయిపోవాలని దాని మీద మనసు పెట్టడం అనేది జరుగుతుందట. ఇక ఇంతే కాకుండా పీఠం తరఫున వివిధ ప్రదేశాలలో, అనేక ప్రదేశాలలో వేద పాఠశాలలు, వేద సభలు, వేద సదస్సులు జరుగుతాయి. చాలా నగరాల్లో స్వామివారు ఆదేశం ప్రకారం శృంగేరి దాకా రాలేకపోతే ఎక్కడికక్కడ శాస్త్రసభలు, వేద సభలు నిర్వహించుకుంటూ ఉంటారు. వారికి సరి అయినటువంటి నిర్ణయం చేయడం, వారికి ఒక తిథి ఏర్పాటు చేయడం, ముహూర్తం ఏర్పాటు చేయడం దగ్గర నుంచి స్వామివారు మనసు పెట్టవలసిన అవసరం ఉంది. చివరికి ఒక్కొక్కసారి శృంగేరిలో చూస్తే బాధ అనిపిస్తుంది. ఎవరో ఏదో కార్యక్రమానికి కరపత్రం తయారు చేసి తీసుకొస్తారు ప్రూఫ్ చూడమని స్వామివారిని. భక్తులకి దర్శనం ఇస్తుంటే ఒక 3 పేజీల ప్రూఫ్ తీసుకొస్తారు. స్వామివారు ఒక్కసారి దాన్ని చూసేసి అక్కడ పెట్టి వెంటనే అక్కడ సరిదిద్దుకో ఇక్కడ సరిదిద్దుకో అంటారు. భారతీ తీర్థ స్వామివారి మేధాశక్తి ఎటువంటిదంటే శృంగేరి పీఠానికి వచ్చేటువంటి పోస్టులో వచ్చేటువంటి పత్రికలు ఉంటాయే, పత్రికల్లో వ్యాసాలు చదివి ఆ వ్యాసంలో ఉండేటువంటి అక్షర దోషాలు, వాక్య దోషాలు, సమాస దోషాలు, తర్వాత ఎక్కడైనా వాళ్ళు రెఫరెన్స్ కోడ్ చేస్తే ఆ శ్లోకాలు ఎక్కడ సరిగ్గా ఇచ్చారా లేదా ఇవి కూడా గుర్తుపెట్టుకొని వారు వచ్చినప్పుడు బలాని పేజీలో అది ఉంది తీసి చూడమంటారు. అంటే ఆ మేధాశక్తికి ఒక స్థాయి మనం ఊహించడానికి లేదు. అందుకనే చాలామంది శంకర కృపలో వ్యాసం రాయమంటే భయపడుతుంటారు. ఎందుకంటే స్వామివారు ఏదో సమయంలో దాన్ని చదవడం అనేది జరుగుతుంది. అట్లా ఈ పరిపాలన చేస్తూ వారి యొక్క అనుష్ఠానాలు చేసుకుంటూ ధర్మంగా సమాజాన్ని నడపడం చాలా గొప్పది. దేవాలయాలు కూడా ఎవరైతే దేవాలయాలు నడపలేని పరిస్థితి ఉందో వారల్లా మఠానికి అప్పచెప్పేసి దాన్ని ఏం చేస్తారో చూడమనే పరిస్థితి ఉంటే ఆ మఠానికి సంబంధించిన నూతనంగా అటాచ్ చేసినటువంటి దేవాలయాల్లో మళ్ళీ ఏమాత్రం తేడా రాకుండా కార్యక్రమాలు జరగాలి కనుక, సంప్రదాయం చెడకూడదు కనుక దానికోసం కూడా సమయాన్ని కేటాయించేవాళ్ళట. ప్రధానంగా స్వామివారు చెప్పే పద్ధతి ఏంటంటే వారి ఆదేశం సంప్రదాయం చెడకూడదు. అంటే ఒక దేవాలయం ప్రారంభిస్తే ఆ దేవాలయం ప్రతిష్టప్పుడు ఏ సంప్రదాయం ఉందో ఆ సంప్రదాయం చెడకూడదు. ఉదాహరణకి మా ఇంటి పక్కనే ఉన్న అశోక్ నగర్లో సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. అది ఆ రోజుల్లో మనకి సంప్రదాయం వైఖానస సంప్రదాయం ప్రకారం ప్రతిష్ఠ జరిగింది. అంటే దేవాలయం ప్రతిష్ఠ ఏ సంప్రదాయం ప్రకారం, ఏ ఆగమం ప్రకారం జరిగిందో అర్చా కైంకర్యాలు, ఉత్సవాలన్నీ కూడా ఆ సంప్రదాయం ప్రకారమే జరగాలి. కొంచెం అర్చకుల్ని మార్చవలసిన పరిస్థితి, అదనంగా ఇంకో అర్చకుల్ని కూడా నియమించవలసినటువంటి బాధ్యత చాలా బలంగా పడింది. అప్పుడు పాంచరాత్రులు బాగా దొరికారు కానీ వైఖానసులు దొరకరు. పాంచరాత్రులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు. ఎందుకంటే వందలు వేల మంది ట్రైనింగ్ అవుతూ ఉంటారు కనుక. ఈ వైఖానస సంప్రదాయంలో శిక్షణ పొందాలంటే తిరుమల మహాక్షేత్రంలో ధర్మగిరిలోనో ఎక్కడో చాలా విరళంగా చేయాలి. దానికోసం వీరు దేవాలయ యజమాని వెళ్ళి అయ్యా ఎవరు దొరకట్లేదు మరి స్మార్తులన్నా పెట్టనా అంటే మహాప్రమాదం అని చెప్పారు. పీఠము వైదిక పీఠం అయినప్పటికి కూడా, అద్వైత పీఠం అయినప్పటికి కూడా ఆ దేవాలయ సంప్రదాయాన్ని మార్చద్దు. దీనికి ఇంకో దృష్టాంతం, సాధారణంగా వేద సభలకు కానీ ఇతర విషయాలకు కానీ ఎప్పుడైనా పండిత గోష్ఠులకు కానీ స్వామివారి దగ్గరికి వస్తే వారు మొహమాటానికి ఏదైనా వారు ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకునే వాళ్ళు ఇట్లా అడ్డంగా పెట్టుకుంటే పిలిచి మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ కుటుంబ సంప్రదాయాన్ని మీరు మర్చిపోవద్దు, మీ సంప్రదాయాన్ని మీరు పాటించండి. అసలు చంద్రశేఖర భారతీ స్వామి వారికి ఎంత ఇది ఉండేదంటే నిబద్ధత, క్రైస్తవ మతం వారు కానీ ఇస్లాం మతం కానీ వచ్చి అయ్యా మేము మా దేవుడు మా మత విశ్వాసాలు మాకు అంతగా వంటపట్టట్లేదు, మాకు కొంచెం మీరు మీ మతంలో అవకాశం ఇస్తారా అంటే ఒప్పుకునేవారు కాదట స్వామివారు. మీకు జన్మతః పరంపరగా వచ్చినటువంటి ఏ సంస్కారం అయితే, ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసాన్ని నిబద్ధంగా పూర్తి చేయండి, చదవండి, మీ గ్రంథాలని చదవండి అని చెప్పేవారట. అంతేగాని గర్వాపసి కార్యక్రమాలు, దుకాణాలు పెట్టడం అనేది మన పీఠంలో ఎప్పుడూ లేదు. ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు స్వధర్మే నిధనం శ్రేయ, ఇది వారు నమ్మి ప్రచారం చేసేటువంటి విషయం. ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఏం ఏర్పడుతుందంటే మామూలుగా పీఠాధిపతులకు, మామూలుగా లోకంలో మనలాంటి వాళ్ళు అయితే తట్టుకోలేరు. ఒక పక్కన నిత్య కార్యక్రమాలు చేస్తూ ఉంటే
ఉదయం సాయంత్రం దర్శనమిస్తారు భక్తులను అనుగ్రహించడానికి. పాదపూజలు జరిగే సందర్భంలో అప్పుడప్పుడు వస్తుంటారు. ఈ వచ్చే వాళ్ళందరూ కూడా సమస్యల్ని మూట కట్టుకొని వస్తారు. ఎవ్వరు కూడా సమస్య లేకుండా అక్కడికి రానే రారు. సమస్య లేకపోతే ఎవ్వరూ రారు. స్వామివారిని చూసి తరిద్దామని వచ్చేవాళ్ళ సంఖ్య తక్కువ. కానీ స్వామివారి ఉద్దేశం ఎంతసేపటికి కూడా అనుగ్రహాన్ని ఇవ్వాలనే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు రకరకాలుగా చెప్పుకుంటారు. పక్కకి జరగమని చెప్పినా కూడా సమస్యలు చెప్తూనే ఉంటారు. ఇట్లా భక్తుల యొక్క సమస్యలు విని 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 సాధారణమైన వారికి అయితే చాలా తలపోటు వస్తుంది. కానీ వారు మధ్యలో అనుష్ఠానానికి లేచి వెళ్ళిపోయే సందర్భంలో కూడా ఎవరైనా ఆవేదన గారు చెబితే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కూర్చోకుండా నిలబడే అరగంట సేపు అయినా సరే అందరినీ కూడా ఉపశమనం చేసి వారికి పరిహారాలు చెప్పి వెళ్ళటం అనేది మనకి పీఠంలో కనబడుతుంది. అందుకనే లక్షల మంది ఇదే విషయంలో వస్తూ ఉంటారు. మామూలుగా మనం ఏదో యాత్రకు వస్తుంటారు, స్వామివారిని చూడడానికి వస్తున్నారంటే కానీ స్వామివారు నిదానంగా ఎప్పుడు కనబడతారా అని, ఒకవేళ బాగా బిజీగా ఉండి స్వామివారు ఆ రోజు వేగంగా వెళ్ళిపోయి లైన్లో తోసేస్తే వాళ్ళు ఇంకా 4 రోజులు ఉన్నాయన్నా సరే ఏ సమయమో కొంచెం కల్పించుకొని స్వామివారితో అనిపించుకొని వెళ్ళటం అనేది ఒకటి ఉంది. అంటే స్వామివారు ఒక్కసారి ఆ విషయాన్ని ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే బాగుంది 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 అంటుంటారు. అంతే అర్థం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ సమస్య విన్నారా బాబు, నేను దాని గురించి ఆలోచన చేసి నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పడం. అంతేగాని వాయిదా వేయడం ఉండదు. వారు పదే పదే చెబుతున్నప్పటికి కూడా దాన్ని వారు బాగుంది అని 2 చేతులు అన్నారంటే ఆ సమస్యకి వారు అన్వేషణ ప్రారంభించారని అర్థం. ఇది తెలుసుకోకుండా చిరాకు పెట్టినప్పుడు కొంచెం సమస్య ఎవరికైనా ఉంటుంది. కానీ ఏ సందర్భంలో కూడా విసుక్కోవడం కానీ మందలించడం కానీ ఎక్కడా మనం స్వామివారి యొక్క చరిత్రలో మనం చూసి ఎరగం. స్వామివారు ఎప్పుడైనా బాగా తీవ్రంగా ఎవరి గురించి అయినా ఆలోచించవలసి వచ్చినప్పుడు వారి అనుష్ఠాన సమయంలో దానికి సంబంధించినటువంటి ప్రతీకారం అంటే దాని రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ కూడా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయట. ఎవరికైనా తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటే, పిల్లల ఆరోగ్యం విషయమో కుటుంబ విషయాల సమస్యలు తీవ్రంగా వస్తే వారిని ఉండమని, వారికి ఏదన్నా మంత్రం ఇచ్చి అనుష్ఠానం చేయమని. అధిష్టానాల దగ్గర ఇది చాలా ఎక్కువ ఫలిస్తుంది. మనకి తెలియదు. అధిష్టానాలు సాధారణంగా మనం ఏదో ఒక చుట్టేసి వస్తాం. కానీ మనకు ఏదైనా బాగా గంభీరమైన సమస్యలుంటే గురువుగారు ఇచ్చిన మంత్రం కానీ, పారాయణ కానీ, స్తోత్రం కానీ, శ్లోకం కానీ ఇస్తూ ఉంటారు. వారు ఎప్పుడు అందరికీ మంత్రాలు ఇస్తారని అనుకోవద్దు. ఒక శ్లోకం ఇస్తారు, ఒక భగవన్నామం ఇస్తారు. అది అధిష్టాన మందిరంలో ఒక కూర్చొని తదేకంగా మనం గంటల తరబడి కనుక ధ్యానం చేస్తే మన సమస్యకి పరిష్కారం తీరుతుంది, పరిష్కారం వచ్చేస్తుంది. ఇట్లా అనేక సందర్భాలని చూపెట్టడం జరిగింది. స్వామివారు వ్యక్తిగతంగా ఉద్యోగస్తుల యొక్క శ్రేయస్సు చూస్తారు అనడానికి ఒక సందర్భం చెప్తున్నారు ఇక్కడ. 1977 సంవత్సరంలో మనకి అలహాబాద్లో మనకి మహాకుంభమేళ జరిగింది. సాధారణంగా కుంభమేళ, మహాకుంభమేళ అనేవి మామూలుగా చూస్తాం. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ, మామూలుగా 2 సంవత్సరాలకు ఒకసారి మామూలుగా మేళ జరగడం జరుగుతుంది. అయితే అది విశేషమైనదట. త్రివేణి సంగమంలో జరిగినటువంటి కుంభమేళ చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందట. అప్పుడు జగద్గురువుల్ని ఆహ్వానిస్తే జగద్గురువులు అక్కడికి వెళ్ళారట. ఇది కుంభమేళలో పాల్గొనడానికి. తమ యొక్క పీఠ పరివారంతో వెళ్తారు. ఎప్పుడు వెళ్ళినా కూడా పరివారంతో వెళ్తారు. ఆ పరివారంలో వెళ్తే కొత్త ప్రదేశము, కొత్త భాష, ఏమీ ఎవరికీ తెలియని విషయం. అందులో లక్షల మంది, లక్షలేమిటి, 1 కోటి దాటుతారు సంఖ్య. అందులో పీఠ శిష్యుడు ఒకతను, అంటే పీఠంలో ఉద్యోగి ఒకతను తప్పిపోయాట. స్వామివారు కుంభమేళ ముగించుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసి ఉందట. ఆ ఊరు వదిలిపెట్టి దాటి ఇంకొక ఊరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అంటే వింధ్యాచలం, ఈ కుంభమేళ జరిగినటువంటి ప్రదేశం నుంచి వింధ్యాచలానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ వింధ్యాచలానికి వెళ్ళవలసిన సందర్భంలో సమయం అయిపోతోంది. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. పీఠంలో ఉండే శిష్యుల్ని, ఆ స్థానికంగా ఉండే పెద్ద భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరి చేత కూడా అన్వేషింపజేస్తే అతను కనబడలేదట. అయితే చివరికి బాగా కష్టపడి వెతుకుతుంటే స్వామివారికి అక్కడి నుంచి కదలటం ఇష్టం లేదట. ఎందుకంటే ఆ పీఠ ఉద్యోగి చిన్న ఉద్యోగి అయినా కూడా అతని యొక్క క్షేమాన్ని కోరాలని అతని గురించి తదేకంగా ఆలోచించి అతని యొక్క జాడ తెలుసుకొని అతను వచ్చిన తర్వాత అక్కడి నుంచి కదిలారట. అంటే ఎంత వారికి ఉండే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి మీద ఉండేటువంటి అనుగ్రహం అనేది అటువంటిది, అపారమైనటువంటి కరుణ. ఏముందిలే, వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు చూసుకుంటారు, ఫాలో అప్ చేయండి అనొచ్చు. మామూలుగా చేస్తూ ఉంటారు కదా, ఫాలో అప్ చేయండి, మాకు రిపోర్ట్ ఇస్తూ ఉండండి, టైం టు టైం నాకు అప్డేట్ చేస్తూ ఉండండి అంటూ ఉంటారు. కానీ స్వామివారు ప్రత్యేకంగా అక్కడ నిలబడి
ఆ కార్యక్రమం పూర్తి చేసి ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అతన్ని ఆశీర్వదించి భయపడద్దు ధైర్యం చెప్పి అక్కడి నుంచి ముందుకెళ్ళారట. ఇక పీఠంలో ఇంకో సంప్రదాయం ఏంటంటే వారంకోసారో 10 రోజులకోసారో బ్యాలెన్స్ షీట్లు పరిశీలిస్తూ ఉంటారు. స్వామివారి దగ్గరికి తెచ్చి అకౌంట్ శాఖ వాళ్ళు వచ్చి అయ్యా ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఇచ్చింది, ఇంత ఇది చేశారు, బలాని డిపాజిట్లు మెచ్యూర్ అవుతున్నాయి, దాన్ని వేయాలి, ఇవి చెప్తూ ఉంటారు. అక్కడ స్వామివారి ప్రజ్ఞ ఎట్లా ఉంటుందంటే కిందటి సమావేశంలో మాట్లాడినప్పుడు వారు ఏ ఫిగర్స్ అయితే చెప్పారో వాటిని గుర్తుపెట్టుకొని, కాగితాలు ఉండవు, తెచ్చిన వ్యక్తి గుమాస్తా దగ్గర కాగితం ఉంటుందట కానీ స్వామివారి దగ్గర కాగితం ఉండదట. అప్పుడు ఏదో 36 చెప్పినట్టున్నారు, ఇప్పుడు పొరబడుతున్నారు 38 అంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చినాయని అట్లా అడుగుతూ వారు పొరబడిన విషయాలను కూడా సరిదిద్ది మళ్ళీ అక్కడి నుంచి చిరునవ్వుతో వారిని సమాధానపరిచి వెళ్ళేవారు. అందుకనే స్వామివారి దగ్గరికి ఎవరైనా ఏదైనా తీసుకెళ్లాలంటే 1కి 4 సార్లు కూడికలు తీసివేతలు చేసి తప్పులు లేకుండా చేయడం అనేది ఆ ప్రజ్ఞ స్వామివారికి ఉండేటువంటి ప్రజ్ఞ, అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం. ఇక విద్యార్థుల విషయంలో అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి విద్యార్థుల విషయంలో పేద విద్యార్థులకి ఉచితంగా పుస్తకాలు అందించడం, ఉచితంగా వాళ్ళ సౌకర్యాలు చేయడం, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం. మీరు ఎప్పుడన్నా మధ్యాహ్న సమయంలో శృంగగిరి క్షేత్రానికి వెళ్ళి అన్నపూర్ణ భోజనశాల దగ్గరికి వెళ్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా కాలేజీ పిల్లలతో సహా మధ్యాహ్న భోజనానికి యూనిఫామ్తో వచ్చి భోజనం చేసి వెళ్తారు. కారణం ఏంటంటే వారికి ఆ భోజనం అనేది వాళ్ళు కొండలు గుట్టలు ఎక్కడో ఘాట్ రోడ్లు దాటుకొని వచ్చి చదువుతారు కనుక వారి వసతికి కూడా స్వామివారు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంటే చివరి వ్యక్తి వరకు కూడా వారు అనుకున్న అనుగ్రహం ప్రసరించాలి. అది ఆహార దృష్టి కానీ, వస్తు దృష్టి కానీ, వారి యొక్క ఆశీర్వచనం కానీ చివరి వ్యక్తి ద్వారా వెళ్ళాలి. మామూలుగా సాధారణంగా మధ్యాహ్న సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ స్వామివారు దర్శనం ఇస్తుంటారు అనుగ్రహం అందరికీ. ఆ సమయంలో ఒక్కొక్కసారి చివరి భక్తుడుండే కూడా పూర్తయ్యే వరకు కదలకుండా అక్కడ ఉండడం అనేది వారి యొక్క సహనానికి సంబంధించిన విషయం చెప్పబడ్డారు. ఇక స్వామివారి దగ్గర ఇంకో ప్రజ్ఞ ఏంటంటే ఎవరైనా వచ్చి ఏదైనా మా ఊర్లో కుంభాభిషేకం చేద్దాం అనుకుంటున్నాం, మా ఊర్లో ఇది చేద్దాం అనుకుంటున్నాం అంటే శాస్త్రాన్ని బాగా పరిశీలించి ఆ ప్రాంతంలో ఆ శాఖకి సంబంధించినటువంటి ఆచారం ఏముంది, వారు ఎట్లా చేయాలి, క్రతువు ఎట్లా చేయాలనే దాన్ని శాస్త్రబద్ధంగా చెప్పడం అనేది. ఇక ముహూర్త నిర్ణయ విషయంలో స్వామివారికి అపారమైనటువంటి ప్రజ్ఞ ఉందట. జ్యోతిశాస్త్రంలో స్వామివారికి అపారమైన ప్రజ్ఞ ఉంది. మనం మొట్టమొదటి రోజే చెప్పుకున్నాం, స్వామివారికి బాల్యంలో గణిత శాస్త్రం అంటే విపరీతమైన ఇష్టం. గణిత శాస్త్రం అంటే చాలా ఇష్టం. ఆ గణిత శాస్త్రంలో ఎవరికి బాగా అభినవేశం ఉంటుందో వారే జ్యోతిశాస్త్రంలో నిబద్ధంగా ఉండగలరు. ఊహాశక్తి కూడా స్వామివారికి ఉందట. కేవలం జ్యోతిశాస్త్రంలో శాస్త్రమే కాకుండా ఊహాశక్తి కూడా ఉండాలి. అంటే గ్రహ సంచారం జరిగేటప్పుడు కానీ, ముహూర్త నిర్ణయం చేసేటప్పుడు కానీ, సూర్యోదయ సూర్యాస్తమయాల విషయంలో కానీ ఎప్పుడన్నా నిర్ణయించినప్పుడు ఊహాశక్తి కూడా ఉండాలి. ప్రజ్ఞ అది అనుభవం ద్వారా వస్తుంది. అందుకనే హైదరాబాద్లో రామకృష్ణ శాస్త్రి గారిని ఒక ఆస్థాన పండితులు, జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉన్నారు. వారు మొన్న ఒక చోట స్టూడియోలో రికార్డింగ్లో కనబడి ఒక మాట చెప్పారు. స్వామివారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలంటే లెక్కలు పూర్తి చేసుకొని వెళ్ళాలి. ఏదైనా పండగ గురించి నిర్ణయమో లేకపోతే ఇంకో తిథి నిర్ణయమో ఇంకో నిర్ణయమో చేయాలంటే ఏదో కంప్యూటర్లో కొట్టి టకటకా కొట్టేసి ప్రింటౌట్ తీసుకెళ్తే స్వామివారు ఒప్పుకోరట. వారు వ్యక్తిగతంగా పెన్ను పెన్సిల్తో ఆ ప్యాడ్ తీసుకొని రాసి చేతితో దస్తూరితో లెక్కలు చేస్తేనే మాట్లాడతారట. అది కూడా ఏ విద్వాంసుడు వచ్చినా సంస్కృతంలో మాట్లాడితేనే వారి యొక్క వాదం వింటారట. ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని సిద్ధాంతాన్ని చెప్పడానికి వస్తే వారు సంస్కృతంలో చెప్పమని ప్రోత్సహిస్తారట. సంస్కృతంలో చెబితేనే నువ్వు పండితుడు అంటారట. అందుకని కూడా కొంతమంది అక్కడికి రాకుండా ఎవరినో పంపిస్తూ ఉంటారు. వారికి అర్థమైపోతుంది ఇది ఎవరు గణించారు ఎవరు గుణించారు అనే విషయం కూడా అర్థమవుతుంది. కనుక ఇట్లా సర్వశాస్త్రాల్లో కూడా స్వామివారు అపారమైనటువంటి పాండిత్యం కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్పవచ్చు. మొత్తం భారతదేశంలో మొత్తంలో ఎక్కడ ఏ కార్యక్రమాన్ని సంకల్పించినా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల ఆలోచన దగ్గర నుంచి శృంగేరితో వచ్చి సంప్రదించేవారు ఇప్పటికి కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. వారు మనకి అంతగా స్పష్టంగా బయటికి డేటా రాదు కానీ ఎంతోమంది వచ్చి వ్యక్తిగతంగా మేము ఈ పని చేద్దామనుకుంటున్నంటే స్వామివారు ముందే నిర్ణయించి, ఇక దేవాలయాల్లో విగ్రహాల స్థాపన విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారంటే వారు చెప్పిన పద్ధతి ప్రకారం విగ్రహం చేయిస్తే ఆ మూర్తిని తీసుకొని వారి దేవతార్చనలో పెట్టి వారి పూజ చేసి చాలా రోజులు దానిలో చైతన్యాన్ని నింపి ఆ తర్వాత ఇచ్చి అప్పుడు ముహూర్తం చెప్తారు.
వారు దేవాలయ నిర్మాణం అంతా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ ముందు అర్చన చేయాలనుకుంటారు. ఆ వచ్చినటువంటి విగ్రహం మూర్తిలో కళలు ఎట్లా ఉన్నాయో ఆలోచించి దాన్ని ఎంతకాలము వారు సాధన చేసి దానిలో కళలు నిక్షిప్తం చేయాలో చేసి ఆ తర్వాత మాత్రమే వారికి ఇస్తారు. అందుకని మీరు ఎప్పుడన్నా వెళితే స్వామివారి దగ్గరికి వెళితే చాలా విగ్రహాలు అవి పెట్టుంటాయి అక్కడ. అవన్నీ వరుసలో ఉంటాయి అన్నమాట, ప్రయారిటీలో ఉంటాయి. వాటికి సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో వాటిని వాళ్ళు ఇది చేస్తారన్నమాట. ఇది ప్రత్యేకంగా కనబడ్డటువంటి విషయం. ఇక స్వామివారు భక్తులందరూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విశేషంగా ఏం చేసేవారట, యాత్రీ నివాసులు ఏర్పాటు చేశారంటే సత్రాలు అంటాం మనం, ఈ పాతకాలంలో సత్రాలు అంటారు. ఆ సత్రాలన్నీ కూడా ప్రత్యేకంగా నిర్మించి శారదా కృప అనేటువంటి ఒక యాత్రీ నివాసం తయారు చేశారు. అప్పుడు వారి కాలంలో వచ్చినటువంటి భక్తులకి యాత్రీ నివాసం ఏర్పాటు చేశారు. మొట్టమొదట శారదా కృప అనేది మనకు కనబడుతుంది. శారదా కృప అంటే ఇప్పుడు గాలి గోపురానికి లోపలగా, అంటే శారదామ్మవారి దేవాలయానికి ఎదురుగా ఉండేటువంటి పాతకాలంలో ఉండేవి శారదా కృప. ఈ బయట యాత్రీ నివాస్ అనేది అధునాతన సౌకర్యంతో వేణీళ్ళ సౌకర్యము, నిరంతరము నీళ్లు, పడుకోవడానికి మంచాలు. యాత్రీ నివాసులో మొదట్లో నేల మీద పడుకునే సంప్రదాయం ఉండేది. ఎందుకంటే అప్పుడు వచ్చిన పీఠ భక్తులంతా సంప్రదాయంగా వచ్చేవాళ్ళు. ప్యాంటు షర్ట్లు ఆ రోజుల్లో కనపడేవి కావు. చిన్నప్పుడు శృంగేరికి వెళితే ప్యాంటు షర్టు వేసుకుని టీ షర్ట్లు వేసుకునే వాళ్ళు కనపడేవాళ్ళు కాదు. ఇప్పుడు పంచెలు వెతకాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. అంటే కాలం మారుతోంది. అట్లా అసలు చంద్రశేఖర భారతీ స్వామివారి గురువు గారు నృసింహవనానికి షిఫ్ట్ అయ్యడానికి కారణం కూడా ఇదేట. అంతవరకు ఆ ఊరిలో ఎక్కడా కూడా అది పెద్ద అగ్రహారం, శృంగేరి అగ్రహారం కదా. అక్కడ ఎప్పుడు కూడా ధార్మికంగా ఎవరైనా భక్తులు వస్తే పీఠానికి ప్రతి ఇళ్లలో భోజనం పెట్టేవాళ్ళట. సంప్రదాయంగా మడిగట్టుకొని వస్తే వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడానికి ఏర్పాటు చేసి ఇళ్లల్లోనే ఆ చుట్టుపక్కల అగ్రహారంలో చేసేవాళ్ళట. చంద్రశేఖర భారతీ స్వామివారో లేకపోతే వారికంటే ముందు గురువులో ఒకరోజు విషయం తెలిసిందట, ఒక కాఫీ హోటల్ పెట్టారు ఇక్కడ అని ఆ ఊర్లో. అంటే ఆ వాతావరణానికి కాఫీ అక్కడ గింజలు కూడా బాగా చుట్టుపక్కల వస్తాయి కదా. కాఫీ హోటల్ పెట్టారనేప్పటికి స్వామివారు ఒక మాట అన్నారట, కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడు అని చెప్పి అప్పుడు అరణ్యంగా ఉండేటువంటి నృసింహవనాన్ని సాఫు చేయించి చెట్లవి కొట్టించి స్వామివారు అప్పుడు నృసింహవనానికి వెళ్ళారు. వారెవరు, నృసింహభారతీ స్వామివారి సమయంలో వారి పేరు మీద అది వచ్చింది. అంతకుముందు నది అవతల కార్యక్రమాలే లేవు, అంతా ఇక్కడే ఉండేది. మఠం మొత్తం బస అంతా ఇక్కడే ఉండేది. ఎందుకంటే వారు సాధన చేయడానికి, వారి తపస్సుకి భంగం కలగకుండా లౌకికమైనటువంటి జీవనం ఉంటుంది కనుక ఆ లౌకిక జీవనం ఉండకూడదనే ఉద్దేశంలో వారు దాటడం జరిగింది. అంటే ఇక్కడ నా భావం ఏంటంటే, ఆధునికంగా వచ్చే సౌకర్యాలను యాత్రికులు భక్తులు వాడుకుంటారు, తప్పు కాదు. కానీ అది జగద్గురువులకి అనుష్ఠాన భంగం కాకూడదు. అందుకని అక్కడ ఏకాంతవాసము ఉండే. అసలు చిన్నప్పుడైతే అక్కడ వాహనాలు కూడా తిరిగేవి కావు, నృసింహవనంలో వాహనాలు వెళ్ళేవి కావు. ఆ గేటు దగ్గరే ఆగిపోయి అక్కడి నుంచి నడిచేవాళ్ళు. ఇప్పుడు నడక శక్తి తగ్గింది, వారధి ఇచ్చినా కూడా నడక శక్తి తగ్గింది. శారదాకృప తర్వాత యాత్రీ నివాసం ఏర్పాటు చేశారట. భోజనశాల అంతకుముందు పరిమిత సమయాల్లో ఉండేది. శారదామ్మవారి దేవాలయాలు వాటి పక్కన ఆ అవతల వెనక వైపుగా ఉండేటువంటి అన్నపూర్ణ భోజనశాలలో పరిమిత సమయంలో భోజనం ఉండేది. అంటే ఏమిటి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం అప్పుడప్పుడు ఉండేది. స్వామివారు దాన్ని గమనించి భక్తులు ఏ సమయంలో వస్తారో ఎవరికీ తెలియదు కనుక నిరంతరము భోజనము పలహారము నిరంతరం చేయాలనే ఉద్దేశంలో, అందులో నైష్టికులు వచ్చితే వారికి అండర్ గ్రౌండ్లో సెల్లార్లో, మిగతా సామాజికంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పైన అందుబాటులో ఉండేటట్టుగా అట్లా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా భారతీ తీర్థస్వామి వారి యొక్క ఉద్దేశంతో చేయబడింది. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే, వచ్చినటువంటి భక్తుల్ని దర్శనం కోసం వచ్చిన భక్తుల్ని మందస్మిత వదనంతో పలకరించడం అనేది వారి యొక్క ప్రధానమైనటువంటి విలక్షణం. అంటే ఎవరు వచ్చినా కూడా ఆర్తితోనే వస్తారు. గురువుగారి దగ్గరికి శిష్యులు ఎప్పుడు వస్తారో ఆర్తితోనే వస్తారు. అందరూ సుఖంగా ఉంటే ఎవరు రారు. వారి సమస్యల యొక్క పరిష్కారం కోసం చాలా సులభంగా పరిష్కారం వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళకి ఉదయము సాయంత్రము దర్శనం ఇవ్వడం జరుగుతుందట. ఆ సమయంలో స్వామివారి యొక్క అనుగ్రహ దృష్టి ఎవరికైతే ప్రసరిస్తుందో వారికి అద్భుతాలు జరిగినటువంటి సన్నివేశాలు అన్నీ ఉన్నాయి. ఇందులో కూడా ఒక విచిత్రం ఏంటంటే, ఎవరైనా ఏదైనా బాగా కోరిక ఉండి ఈ కోరిక స్వామివారిని అడగడానికి వస్తే అక్కడ ఉండేటువంటి పరిసరాల ప్రకారం చెప్పుకోలేక వారు మొహమాట పడుతూ ఉంటే స్వామివారే నీకు ఈ సమస్య ఉన్నట్టుంది, ఏం బాధపడకు, ఆ సమస్య తీరిపోతుందని చెప్పేవారు. అంటే పరేంగిత జ్ఞానం, అవతల వారి మనసులో ఉండేటువంటి విషయాన్ని కూడా ఊహించి అది చెప్పడం అనేది స్వామివారి యొక్క తపోశక్తిగా చెప్పబడింది.
ఇక ఇక్కడ ఎక్కువగా మనం కనపడేది ఏంటంటే బాల్యావస్థలో ఉపనయనం చేసినటువంటి వటువుల్ని, బ్రహ్మచారులని స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి విశేషంగా ఆశీర్వచనం చేయించుకోవడం అనేది కూడా ఒక పెద్ద సంప్రదాయం. అప్పుడు స్వామివారు తల్లిదండ్రులు చెప్తే పిల్లలు పూర్తిగా అనుసరించకపోవచ్చు. జగద్గురువులు కూర్చోబెట్టుకొని ధర్మం గురించి, అగ్నికార్యం గురించి, సంధ్యావందనం గురించి విశేషంగా చెబుతూ మొట్టమొదటిగా ప్రవర అడిగి వారు అందులో ప్రవేశిస్తే సంధ్యావందనం చేసినట్టుగా గమనించి సంధ్యావందనం చేసిన వాళ్ళని ఎక్కువగా ఎక్కువగా ఆదరించడం అనేది మనం పీఠంలో గమనిస్తాం. ఇక అనారోగ్యంతో బాధపడేవాళ్ళు వేదనతో వచ్చినప్పుడు స్వామివారు ఆ సందర్భంలో వారి యొక్క అనుగ్రహం అనేది మంత్రరూపకం కానీ, శ్లోకరూపకం కానీ, లేదా ఒక వాక్య రూపకంగా కానీ, ఒక నామరూపకంగా కానీ, లేదా ఒక గ్రంథంలో ఇది చదువుకోమని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో కొంతమందికి బాగా గంభీరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం ఒక వారం రోజులు ఉండండి, ఇక్కడ అనుష్ఠానం చేయండి అని చెప్పడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరైతే ఒకసారి దర్శనంకి వచ్చి వారి సమస్య చెప్పుకున్నారో ఆ సమస్య అత్యంత వేగంగా సమస్య పరిష్కారం అయ్యి మళ్ళీ వాళ్ళు వచ్చి మాకు ఇది జరిగింది అని చెప్పినటువంటి సందర్భాలు వేల కొద్దీ మనం గమనించవచ్చు. ఇక వారి యొక్క నిత్యకృత్యంలో కూడా ఎక్కడా కూడా సడలింపు ఉండదట. వారి నిత్యం చేసేటువంటి ఆహ్నికమైనటువంటి పూజ కానీ, అనుష్ఠానం కానీ, స్నానాలు కానీ ఇవన్నీ కూడా స్వామివారికి ఉండే విశేషం చాలా గొప్పది. నిన్నటి రోజున మనం అనుకున్నాం స్వామివారి యొక్క భాషా వైదుష్యం, వారికి ఉండే పాండిత్యం చాలా గొప్పది. భారతీతీర్థ స్వామి వారికి అపారమైనటువంటి పాండిత్యం ఉండడం అనేది, లోకోత్తరమైన జ్ఞానం. ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని వారి యొక్క ప్రసక్తి తీసుకొచ్చి మాట్లాడితే దాన్ని అప్పటికప్పుడు వారు ఆలోచనలోకి వెళ్ళిపోయి అంతర్ముఖత్వం అనేది బాగా అలవాటై వారు చెప్తున్న విషయాన్ని మొత్తం ఊహించి వారు ఏ స్థాయి వరకు వారికి పాండిత్యం ఉందో గమనించి ఆ స్థాయిలో బాగా విని ఆ తర్వాత అందులో ఉండేటువంటి చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే అక్కడికక్కడ సరిదిద్దేసి మళ్ళీ వచ్చినప్పుడు ఇది నీకు తృప్తినిచ్చిందా అని అడిగేటువంటి పద్ధతి కూడా ఉంది. ఇక్కడ జ్ఞాపక శక్తి వైదుష్యానికి ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇక వీరిలో ఉండే విషయం గొప్పతనం ఏంటంటే వారి ఊరిలో నరసరావుపేటలో 5 సంవత్సరాలకే సంస్కృత భాషలో మాట్లాడినటువంటి అపార ప్రజ్ఞ. వారి అక్కగారు గురువుగారి దగ్గర చదువుకుంటుంటే ఆ చదువుకుంటున్నప్పుడు విన్నటువంటి బాలస్వామి తాను సంస్కృతంలో మాట్లాడగలిగే శక్తిని 5 సంవత్సరాల వయసులో, అంటే ఇప్పుడు మనకు అక్షరాభ్యాసం వేసుకునే సమయం, అక్షరాభ్యాస వయస్సులోనే సంస్కృత భాష అనర్గళంగా సంస్కృతం మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. మొట్టమొదటిగా గురువుగారిని అభినవ విద్యాతీర్థ స్వామివారిని విజయవాడలో దర్శించినప్పుడు స్వామివారు శ్లోకరూపకంగానే మాట్లాడారట. చాలా సౌందర్యభరితమైనటువంటి భాషలో శ్లోక రూపంలో మాట్లాడారట. ఇది వారికి సంబంధించిన విషయం. వస్తుతః వారు మాతృభాష అయిన తెలుగుని మాత్రమే గురువుల దగ్గర చదువుకున్నారట. ఒక్క తెలుగు మాత్రమే వారు గురువుల దగ్గర చదువుకున్నారు. పరోక్షంగా సంస్కృతం నేర్చుకున్నారు. ఇందాక చెప్పినట్టుగా అక్కగారు శ్రీలక్ష్మి గారు అనేటువంటి అక్కగారు పాఠానికి వెళుతుంటే అక్కగారికి తోడుగా మగతోడని పంపించేవాళ్ళుగా, చిన్నపిల్లలైనా సరే ఆడపిల్లలకి తోడుగా ఎవరినో పంపిస్తే అవి వెళ్ళి అరుగు మీద కూర్చొని ఆ అక్కగారు నేర్చుకున్న సంస్కృతాన్ని అంతా వింటూ దాని ఏకసంధాగ్రాహి కనుక వారిని ఆ సంస్కృతం నేర్చుకున్నారు. కనుక వారు జన్మతః గురువుల దగ్గర నేర్చుకుంది ప్రైమరీ స్కూల్లో, సెకండరీ స్కూల్లో తెలుగు మాత్రమే. ఆ తర్వాత ఇంగ్లీష్ అనేది పాఠశాలలో చదివిందే. ఆ తర్వాత ఏ భాష చదవలేదట. కానీ వారు అనేకమైన భాషల్లో అపారమైన పాండిత్యం ఉండడం, కేవలం పాండిత్యమే కాకుండా అందులో కవిత్వం రాయగలిగేది, ఉపన్యాసం చెప్పగలిగేది, సరిదిద్దగలిగేటువంటి ప్రావీణ్యత కూడా ఉండడం అనేది మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. కేవలం మాతృభాష తెలుగు అయినప్పటికీ కూడా ఇతర భాషలన్నీ కూడా తన మాతృభాషేనేమో అనేటువంటి భ్రమ కలిగించేటట్లుగా ఆయా మాతృభాషల వాళ్ళు వచ్చి మాట్లాడితే తన సొంత భాషలో తన సొంత మాతృభాష కల వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా అనుభూతి కలిగించేవారట. 1961 సంవత్సరంలో విజయవాడలో ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటి సంస్కృతంలో ప్రశంస పొందినటువంటి గురువుగారి దగ్గర, మహాసన్నిధానం వారి దగ్గర ఏదైతే పొందారో అక్కడి నుంచి సంస్కృతం అనేది వారిని వెతుక్కుంటూ వెంట పరిగెత్తుతోందట. మనం భగీరథుడి వెంట గంగ వచ్చినట్టుగా స్వామివారి వెంట సంస్కృత భాష అట్లా వచ్చిందట. ఇక వీరు బ్రహ్మచారిగా శృంగేరి పీఠంలో వెళ్ళి గురువుగారి దగ్గర 8 సంవత్సరాలు సేవ చేశారన్నారు కదా. ఆ సమయంలో తీరిక సమయంలో పాఠశాల, సంజీవని పాఠశాల ఉంది కదా, అక్కడికి వెళ్ళి విద్యార్థులకు సంస్కృత పాఠాలు చెప్పేవారట. తన బాల్యావస్థలో కూడా తాను చదువుకుంటున్న రోజుల్లో కూడా తన తరగతి వాళ్ళు, తన తరగతి కంటే పై తరగతి వారికి కూడా బోధన చేసేవారట. అంత ప్రజ్ఞ స్వామివారికి ఉంది.
సంస్కృత భాష నేర్పేటప్పుడు పిల్లలకి చాలా సరళంగా నేర్పేవారట. సులభంగా, ఇది చాలా మంచి భాష, ఇది చాలా అందమైన భాష, ఇది చాలా సులభంగా వస్తుంది అనే ఆసక్తిని పెంచుతూ సంస్కృతం అంటే భయపడే వాళ్ళకు కూడా సంస్కృత భాషని విశేషంగా నేర్పేవారట. ఎవరైనా సంస్కృతంలో మాట్లాడితే వారితో విశేషంగా పరిహాస ప్రసంగం చేస్తూ సంస్కృతంలో మాట్లాడడం ఒక పద్ధతి. ఎవరైనా వచ్చి రాని సంస్కృతంలో లేఖలు రాస్తే, అంటే సంస్కృతంలో ఉత్తరం రాస్తే తొందరగా రిప్లై వస్తుందనేటువంటి ఒక నమ్మకంతో స్వామివారికి సంస్కృతం అంటే చాలా ఇష్టమని ఎవరైనా లేఖలు సంస్కృతంలో రాస్తే వారు సంస్కృతంలోనే తిరిగి సమాధానం రాస్తూ వారు రాసినటువంటి లేఖల్లో ఉండేటువంటి చిన్న చిన్న దోషాలు ఉంటాయి, పదవాక్య అక్షర దోషాలు ఉంటాయే, వాటిని సరిదిద్ది సూచనాప్రాయంగా పంపించేవారట. ఈ లేఖని పంపిస్తూ అందులో పెన్సిల్తో మార్కులు చేసి ఇక్కడ ఇది దిద్దుకో, ఇది బాగుంటుంది, ఈ పదం చాలా బాగుంది కానీ దీనికంటే ఇంకా మంచి పదం, రమ్యంగా ఉండే పదం ఉందని చెప్పి ఆ పదాన్ని సూచిస్తూ ప్రోత్సాహం చేసేవారట. ఇది సంస్కృత ప్రచారం అనేది వారికి జన్మతః ఉండేటువంటి అభిమానం. ఇది ఎవరైనా వచ్చి మామూలుగా మాట్లాడుతుంటే ఉండే హావభావాలకి సంస్కృతంలో ఎవరైనా మాట్లాడుతుంటే వారి ముఖంలో ఒక ఆనందం కనపడేదట. ఎందుకంటే దైవ భాష సంస్కృత భాష, అమ్మవారే సంస్కృతం అని. ఇట్లా ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చారట. ఒక వచ్చి అయ్యా నేను సంస్కృత పాఠాలు చెప్తున్నాను, విద్యార్థులందరికీ కూడా సంస్కృత పాఠం చెప్తున్నానంటే చాలా బాగుంది, మంచి పని చేస్తున్నావు అని చెప్పి, సరే బాగుంది, వారానికి ఎన్ని గంటలు చెప్తున్నావు అంటే వారానికి 3 రోజులు సంస్కృతం చెప్తున్నారన్నారు. స్వామివారి యొక్క ముఖంలో మొత్తం రూపం మారిందట. అదేమిటయ్యా సంస్కృతం నేర్చుకోవడానికి 3 రోజులు ఏమిటి, వారానికి 7 రోజులు ఉండాలి కదా, 7 రోజుల్లో మిగతా రోజులు ఏం చేసావని అడిగారు. చాలదు, సంస్కృతం పూర్తికాలికంగా నేర్పాలన్నారట. ఇక గురువుగారి యొక్క పరమ గురువులు, పరమేష్ఠ గురువుల యొక్క కోరిక ఏంటంటే సంస్కృత భాష లేదా శాస్త్రము వీటి ప్రచారానికి విశేషంగా విద్యాలయాలు ఉండాలి. అయితే ఇక్కడేమిటి, మామూలుగా పీఠంలో పాఠశాల ఉంది, ఇటు ఎక్కడ మన బెంగళూరులో పాఠశాల ఉంది, తర్వాత శృంగేరిలో కూడా పాఠశాల ఉంది. కానీ మా పాఠశాల ఎంతమందిని తయారు చేయగలదు, ఎంతమంది ఉద్యోగాలు నియమించగలదు అని ఒక ఆలోచన పెట్టుకొని ఎప్పుడైనా అవకాశం దొరికి ఎవరైనా ప్రముఖంగా రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి కానీ వస్తే పదే చెప్పేవారట, సంస్కృత కేంద్ర విద్యాలయం ఒకటి స్థాపించండి అని చెప్పి విశేషంగా ప్రయత్నం చేశారట. వారికి ప్రగాఢమైనటువంటి కోరిక ఏంటంటే జగద్గురువులైనటువంటి శృంగేరి శంకరాచార్య స్వామి వారి యొక్క కాలడి క్షేత్రంలో శృంగగిరిలో విశేషంగా సంస్కృత కేంద్రీయ విశ్వవిద్యాలయం కావాలి అనేటువంటి ఉద్దేశం, సెంట్రల్ యూనివర్సిటీ కావాలని విశేషంగా చేశారట. ఈ విశేషమైనటువంటి కోరిక మనసులో ఉన్నప్పుడు రాష్ట్రపతిగా శంకరదయాళ శర్మ గారు, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో వారు శృంగేరికి విశేషమైన భక్తులట. వచ్చినప్పుడు వారికి ప్రత్యేకంగా చెప్పేవారట. అప్పుడు వీరేంద్ర పాటిల్ ముఖ్యమంత్రి ఉండేవారు. వారి వెంట శంకరదయాళ శర్మ గారిని వస్తే స్వామివారు ప్రత్యేకంగా చెప్పి, ఇగో ఇది నీకు కూడా సంస్కృతం అంటే ఇష్టం కదా, ఎందుకంటే శంకరదయాళ శర్మ గారు సంస్కృతంలో పెద్ద పండితులు, పెద్ద విద్వాంసులు ఆయన సంస్కృతంలో. ఆయనకి చెప్తే అప్పుడు అటు కాలడి క్షేత్రంలో ఇటు శృంగగిరి క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయం అప్పుడు సంస్కృతానికి ప్రత్యేకంగా ఏర్పడింది. అక్కడ ఎంతోమంది విద్వాంసులు తయారవుతున్నారు. ఇప్పటికి కూడా శాస్త్ర విషయాల్లో కూడా కాలడి నుంచి మహా పండితులందరూ కూడా వస్తున్నారు. అయితే సాధారణంగా ఎవరినైనా సంస్కృతానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం చేయమంటే కొంతమంది అనేవారట, సంస్కృతం చాలా కష్టమైన భాష, అబ్బో నేర్చుకోవడం కష్టం అంటే అప్పుడు వారిని కూర్చోబెట్టి స్వామివారు చెప్పేవారట, సంస్కృతం అంత సరళమైన భాష ఇంకోటి లేదు, చాలా సులభంగా వస్తుందని దానిలో ఉండేటువంటి ధాతువులు, పద్ధతులు, పదాలు, సమాసాలు వాటి గురించి చెప్తూ చాలా సుఖం అని చెప్పి, ఏ భాష అయినా భయపడితే రాదు, మాతృభాష మాత్రం నువ్వు నేర్చుకుందే వస్తుందా, మాతృభాషే కాకుండా మనం అనేక భాషలు నేర్చుకుంటున్నాం, ప్రతి భాష పరాయి భాషే కదా, మన భాషని పక్కకు పెట్టి కష్టమని చెప్పి పరాయి భాషలు నేర్చుకోవడంలో సుఖం ఎక్కడ ఉంది. అప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారట, ఎప్పుడైనా సరే సంస్కృత భాష సమగ్రంగా ఎవరికైతే వస్తుందో వారు ప్రపంచంలో ఏ భాషనైనా సులభంగా నేర్చుకోగలరు. ఎందుకంటే 3000 ధాతువులు ఉన్నాయి, సంస్కృత భాష గొప్పతనం అది, 3000 ధాతువులు ఉన్న ఏకైక భాష సంస్కృతం. అటువంటి సంస్కృత భాషను కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అన్ని భాషలు వచ్చేస్తాయట. స్వామివారికి కూడా అనేక భాషలు వంటపట్టడానికి మూల కారణం ఇదే. చిన్నప్పుడు సంస్కృతాన్ని బాగా నేర్చుకోవడం వల్ల, ఆ వ్యాకరణాన్ని కూడా పటిష్టంగా నేర్చుకోవడం వల్ల అనేక భాషలు వచ్చాయి. ఇక ఈ సంస్కృత భాష విషయంలో ఒక నిర్వచనం చెప్పేవారట, మనం ఏదైనా ఒక వృక్షము చెట్టు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆకులకు నీళ్లు పోస్తే సరిపోదు, కొమ్మలకు నీళ్లు పోస్తే సరిపోదు, మూలంలో వేరుంటుంది, తల్లి వేరుకు నీరు పోయాలి.
అట్లా ప్రపంచంలో ఇన్ని భాషలు కొమ్మలు ఆకులు అయితే వాటన్నిటికీ మూలము సంస్కృతం కనుక మీరు మూలానికి పోషణ చెయ్యండి, సంస్కృత భాషా పోషణ చెయ్యండి, సంస్కృతాన్ని రక్షించండి అని చెప్పి దానికి చెప్తుండేవారట. ఇక్కడ అటు శృంగేరిలో ఇటు కాలటి క్షేత్రంలో కేంద్ర విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి కేవలం స్వామివారి యొక్క కృషి మాత్రమే. అంటే గ్రామాల్లో ఉండే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు రాష్ట్ర రాజధానులకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడ కేరళ రాష్ట్రంలో కాలడి అనేది చిన్న గ్రామం, అట్లాగే శృంగేరి కూడా చిన్నదే, తాలూకా స్థాయి గ్రామం కనుక అటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి అగ్రహారాల్లో ఉండే విద్యార్థులకి అటు వేదశాస్త్రము ఇటు సంస్కృతము ఈ వ్యాకరణము ఇవన్నీ నేర్చుకోవడానికి స్వామివారు ఏర్పాటు చేశారట. ఒకానొక సందర్భంలో ఒక సంస్థ వాళ్ళు వచ్చారట, హిందూ సేవా సంస్కృత సంస్థ అని ఒక పెద్ద సంస్థట. సంస్కృత భాషా ప్రచారం వాళ్ళ ప్రధాన ఉద్దేశం, హిందూ సేవా సంస్థ అని పేరు. వాళ్ళు వచ్చి అయ్యా మేము 10 రోజులు సంస్కృత శిబిరం ఏర్పాటు చేశాం, దానిలో మీరు ఉపన్యసించవలసిందే అని స్వామివారిని పిలిచారట. స్వామివారు దానికి అధ్యక్షోపన్యాసం చేస్తూ చెప్పారట. వాళ్ళు స్వామివారు ఉపన్యాసం చెప్పడానికి ముందు అయ్యా మేము సంస్కృత భాష ప్రచారం చేస్తుంటే మాకు 3 రకాల అభ్యంతరాలు చెప్పేవారు, 3 రకాల ప్రశ్నలు సమస్యలు ఏర్పాటు చేసేవాళ్ళు. అందులో మొట్టమొదటిది ఏంటి, సంస్కృత భాష మృత భాష, భయంకరమైన మాట అనేవాళ్ళట. ఇది మృత భాష అండి, డెడ్ లాంగ్వేజ్ అంటారు కదా, సంస్కృతం మృత భాష అని, ఇది మాట్లాడడం చాలా కష్టమని చెప్పేవారట. దానికి స్వామివారు సమాధానం ఎట్లా చెప్పారంటే, మనం నిజంగా మన మాతృభాషని తెలుగు కానీ తమిళం కానీ కన్నడం కానీ నిజంగా మాట్లాడకుండా 2-3 తరాలు ఇస్తే ప్రతి భాష మృత భాష అయిపోతుంది. మన ఇళ్లల్లో ఇప్పుడు ఫారెన్లో ఉండే పిల్లలు తెలుగు మాట్లాడరు, వాళ్ళు మన దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ భాషలోనే మాట్లాడతారు. వాళ్ళు అక్కడ పుట్టిన వాళ్ళు కనుక ఆ భాషనే ఆ స్లాంగే మాట్లాడుతుంటారు. అంటే ఏమిటి, ఒక భాషని కనుక మనం వాడకపోతే ఆ భాష మృత భాష అయిపోతుంది. అటువంటిది అనాది కాలంగా యుగపర్యంతము ఆదియుగం నుంచి కృతయుగం నుంచి ఉన్నటువంటి ఏ సంస్కృత భాష అయితే ఉందో ఆ సంస్కృతం మీద మీకుండే నిర్లక్ష్య భావం చులకన భావం వల్లే దాన్ని మీరు చంపుతున్నారు, కానీ మీరు ఎంత చంపాలనుకున్నా ఆ భాష చావదని చెప్పారు. ఎందుకంటే సమస్తమైనటువంటి భాషల్లో సంస్కృత భాష పదజాలం చాలా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అనేక పదాలు తెలుగు పదాలు అనుకుంటూ భ్రమపడుతుంటాం, అందులో సంస్కృతమే ఎక్కువ ఉంది. అదే మీరు మలయాళ భాష, కేరళ రాష్ట్రంలో ఉండే మలయా భాషకి వెళ్తే 75% సంస్కృతమే ఉంటుంది. వాళ్ళు ఏదన్నా పదం వాడేటప్పుడు సంస్కృతం, ఉదాహరణకి జలుబు చేసింది అన్నారనుకోండి, మనం జలుబు చేసింది అంటాము, వాళ్ళు జలోదరం అంటారు. అంటే పూర్తిగా సంస్కృత పదమే, అందులో ఏమీ తెలుగు ఉండదు. వాళ్ళ ఉచ్చారణలో తేడా వచ్చి మాట అపభ్రంశం పొందుతుంది, కానీ అట్లా భారతీయ భాషల్లో సంస్కృతమే ఉంది. ఉదాహరణకి హిందీలో చూద్దాం, ఏకం అంటే ఏక్, ద్వే అంటే దో, త్రీణి అంటే తీన్. మరి ఆ సంస్కృతం కష్టం ఎక్కడైంది అంటే సంస్కృతంలో ఉండేటువంటి పదాలు కొంచెం అపభ్రంశం వచ్చి వాటిని వేరే భాషలుగా వాడుకున్నారని చెప్తూ స్వామివారు అనేక దృష్టాంతాలు చెప్తూ ఒక భాషని సమగ్రంగా నేర్చుకున్న వాడికి ఏ భాష అయినా వస్తుంది. అటువంటి ఏ భాష అయినా సక్రమంగా రావాలి అంటే సంస్కృతం రావాలి. అంటే అజంత హలంత భాషలకి సంస్కృతం ప్రాణం ఇస్తుంది కనుక అని ఒకరు చెప్పారు. మనం బాగా ఆలోచిస్తే ఇప్పుడు మనం కాశ్మీరం ఏదైతే విదేశీయులు దాన్ని నాశనం చేసి పాడు చేశారో ఆ కాశ్మీర దేశంలో ఒకప్పుడు మాతృభాష సంస్కృతం. భోజరాజు, విక్రమార్కుడు వాళ్ళ కాలంలో కాళిదాసు వాళ్ళంతా అక్కడ వాళ్లే కదా. కనుక ఒకప్పుడు మాతృభాషగా ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు సంస్కృతం మృతప్రాయంగా ప్రచారం చేస్తున్నది ఎవరు? విదేశీయులు. ముఖ్యంగా ఈ ప్రమాదం ఎక్కడొచ్చింది? మనకి కమ్యూనిస్టుల వల్ల వచ్చింది. వీళ్ళ ఆక్రమణ కూడా ఎక్కడ చేశారో గమనించండి. సంస్కృతం ఎక్కడైతే బాగా విలసిల్లిందో అక్కడ వీళ్ళు కాళ్ళు పెట్టారు. కమ్యూనిస్టులు కూడా చూడండి, బెంగాల్ రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు కమ్యూనిస్టులు. అక్కడ సంస్కృతాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే సంకల్పంతో వాళ్ళకి, ఎందుకంటే సంస్కృతం బతికున్నంత వరకు సంస్కారం బతికుంటుంది, సంస్కృతం బతికున్నంత వరకు సనాతన ధర్మం బతికుంటుంది. కనుక వాళ్ళు మతాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో, ధర్మాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంలో ఆ ధర్మానికి ప్రాణభూతమైనటువంటి ఆ మూలభూతమైనటువంటి సంస్కృతాన్ని ముందు చంపడానికి ప్రయత్నం చేశారు. అందుకని ఎప్పుడైతే సంస్కృతం మన ఇళ్లల్లో నుంచి కూడా వెళ్ళిపోతుందో అప్పుడు అది ఏమవుతుంది? వీధిన పడుతోంది. ప్రోత్సాహం ఎంత ఇచ్చినా దానికి జీవన రావటంలా. దానికోసం స్వామివారు ఇక సంస్కృత వ్యాకరణం చాలా కష్టమని ఇంకో రెండో అభ్యంతరం చెప్పారట వాళ్ళు. అప్పుడు స్వామివారు చెప్పారంటే, సాధారణంగా అందరు నిందించేది ఏంటంటే సంస్కృతంలో ఏకవచనము, ద్వివచనం, బహువచనం 3 వచనాలు ఉంటాయి.
మనకి ఏక బహు తప్పించి మధ్యలో ఇంకో వచనం లేదు. కానీ అది ఈ విషయాన్ని చెప్పేటప్పటికీ స్వామివారు చెప్పారట, భాషని సరళంగా చేసుకోవడం మన చేతిలో ఉంది. ఉదాహరణకి పెద్దవాళ్ళు మాట్లాడే భాషకి చిన్నవాళ్ళ భాష మాటకి తేడా లేదా? చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకి ఒకే తెలుగు భాష మాట్లాడినా బాగా చదువుకున్నవాడు వ్యాకరణం తెలిసినవాడు ఒక మాట మాట్లాడతాడు, వ్యాకరణ రాని ఇంకో మాట. అంటే అందుకనే ఏం చేశారు, ఏకవచనం ద్వివచనం బహువచనంలో ద్వివచనాన్ని పక్కకు పెట్టేశారు. ఆధునిక సంస్కృత అభ్యాసంలో ద్వివచనం అనేది దాన్ని పాటించొద్దు అన్నారు. ఎందుకు? సులభం చేయడానికి. అందులో బాగా అభినవేశం వచ్చిన తర్వాత ద్వివచనాన్ని కూడా పాటించమన్నారు. ఇట్లా పాటించమని చెప్పి స్వామివారు మీరు ఏ మృత భాషని చెప్తున్నారో, ఏ భాష కఠినమని చెప్తున్నారో ఆ భాషకు ఉండేటువంటి ఆ స్థాయి ప్రతి భాషకి ఉంది. అంటే జన వ్యవహారంలో లేనంత వరకు ప్రతి భాష కూడా మరుగుపడుతుంది. 3000 భాషలు ఉన్నాయట ప్రపంచంలో. 3000 భాషల్లో ఇప్పుడు జీవించి ఉన్న భాషలు ఎన్ని లెక్క పెడితే చాలా తక్కువ. కనుక అసలు వస్తుతః ఏ దేశానికి చెందని భాష మనం ప్రపంచంలో నెత్తిన పెట్టుకుని తిరుగుతున్న ఇంగ్లీష్ భాష. అది ఏ దేశానికి మాతృభాష కాదు, గమనించండి. గ్రీకు, లాటిను అవి ఇవి కలిపి కిచిడి వండినటువంటి భాష. అందుకనే మనం చెప్పేటప్పుడు అమెరికన్ ఇంగ్లీష్, యూకే ఇంగ్లీష్ అంటాం. మనం కంప్యూటర్ స్టార్ట్ చేస్తే కూడా ఏ ఇంగ్లీష్ కావాలని అడుగుతుంది అది. అట్లాగే తెలుగు సంస్కృతానికి ఏ తెలుగు కావాలి, ఏ సంస్కృతం కావాలని ఏ కంప్యూటర్ అడగదు. కారణం ఏంటి? ఉచ్చారణ పద్ధతి కానీ స్పెల్లింగ్లో కానీ భాష తేడా ఉంటుంది. మీరు కంప్యూటర్లో ప్రయత్నం చేయండి. కొత్తగా కంప్యూటర్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఏ ఆప్షన్ కావాలి, యూఎస్ఏ కావాలా యూకే కావాలన్నా వస్తుంది. అంటే ఖండఖండాల్లో దేశాల్లో మారే భాష చచ్చు భాష అయితే దాన్ని మనం నెత్తిన పెట్టుకొని, దానికే విశ్వనాథ సత్యనారాయణ గారు చక్కగా ఒక పుస్తకం రాశారు, విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అని. ఇది పరమ పనికిరాని భాష అన్నారు. అది మనలాంటి వాడంటే ఏదో కోపం వచ్చి అసూయతో అన్నారు. ఆయన ఎంఏ ఇంగ్లీష్ ఆ రోజుల్లో చేశారు. షేక్స్పియర్ రచనల్ని విశేషంగా చదివేవారట ఆయన. ఇంగ్లీషు ఎంత వచ్చో వారికి అంతకంటే ఎవరికి రాదు. ఆ రోజుల్లో ఉండే మహాపండితులంతా విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర ఓడిపోయేవారట. ఆయన విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అనే పుస్తకంలో ఒక మాట రాశారు. ఏం భాష అది? బియూటీ బట్ అంటారు, పియూటీ పట్టు కావాలిగా పుట్టెందుకైనా అని అడిగారు. ఎవరన్నా సమాధానం చెప్పమని ఆ రోజుల్లో ఛాలెంజ్ చేశారు. బియూటీ అంటే బట్ అవుతుంది, మరి పియూటీ ఏం కావాలి? పట్టే కావాలి, పుట్టెందుకైంది? ఇంకోటి సైలెంట్ లెటర్లు అనేది ఉంది. ఏ భాషలో కూడా మనకి సైలెంట్ లెటర్లు కనపడవు. అంటే ఉచ్చారణ సౌలభ్యం కూడా లేని భాష ఉంది. నాలెడ్జ్ అంటే స్పెల్లింగ్ రాసేది ఒకటి, పలికేది ఒకటి. అంటే నాలెడ్జ్ దగ్గరే వాళ్ళు పప్పులో కాలేశారు. కనుక భాష అనేది, అందుకనే సంస్కృత భాషని ఎందుకు అది ఎంత దెబ్బతీయాలనుకున్నా దెబ్బ ఎందుకు తీయలేకపోయారంటే, ఇందాక చెప్పినట్టుగా 3000 రూట్ కాజెస్ ఉన్నాయి భాషలో. ధాతువులు 3000 ధాతువులు ఉండే ఏకైక భాష. అందుకనే కంప్యూటర్కి కూడా ఏది అనువైన భాష అంటే సంస్కృత భాష కంటే అనువైన కంప్యూటర్ లాంగ్వేజ్లో సంస్కృతం చాలా సులభంట కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేయడం. అందుకని మనకి ఇప్పుడు శ్రీహరికోటలో కానీ అక్కడ కానీ చేసి కొన్ని చోట్ల చేసేటప్పుడు ఈ సంస్కృతానికి సంబంధించినటువంటి కోడింగే వాడతారు. ఆ విషయాన్ని చెబుతూ మీరు ఏ అభ్యంతరాలు అయితే చెబుతున్నారో, కఠినమనే విషయం కానీ, మృత భాషని కానీ, చాలా విరళమనే విషయం కానీ ప్రతి భాషకి వర్తిస్తుంది. ఏదైతే మనం వాడమో, ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం ఏం చెప్పాడు? డార్విను ప్రతివాడికి పుట్టినప్పుడు తోక ఉంది, మానవుడు కోతి నుంచి వచ్చాడు, వాడకం పోవడం వల్ల అవి పోయిందన్నారు. తోక వెళ్ళిపోయి మానవుడికి తోక లేదు, చింపాంజీకి తోక ఉంది, కోతికి ఇంత పెద్ద తోక ఉంటే అది చిన్న తోకగా మనకి చింపాంజీకి కనబడుతోంది. అది ఎందుకంటే ఏ వస్తువు అయితే వాడరో ఆ వస్తువు లుప్తమవుతుంది, ముందు అది చచ్చుబడుతుంది. 6th ఫింగర్ అంటారే, 6వ వేలులాగా. కనుక ప్రతి భాష అట్లా మృత భాష అయ్యే అవకాశం ఉంది. కనుక భాషని చెడగొట్టుకోవద్దని చెప్పారట స్వామివారు. ఇక స్వామివారి యొక్క పాండిత్యం గురించి ఒక సంఘటన చెప్తున్నారు. ఒక పెద్ద పండితుడు వచ్చారట స్వామివారి దగ్గరికి. ఒక చాలా పెద్ద వయోవృద్ధుడైనటువంటి పండితుడు. వారు ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారట. సంస్కృతంలో రచించిన గ్రంథం. అప్పటికే నడవలేనటువంటి వయసులో ఉండేటువంటి ఆయన ఒక గ్రంథం తీసుకొచ్చి రాతప్రతిని, స్క్రిప్టే, అది ప్రింట్ చేయలే, ఇంకా స్క్రిప్ట్ తీసుకొచ్చి స్వామివారికి ఇస్తే అది సంస్కృతంలో ఉండడం వల్ల దాన్ని తదేకంగా పరిశీలించి స్వామివారు ఏకాగ్రంగా దాన్ని పరిశీలించి వారికి చెప్పారట, మీరు ఈ వయసులో ఈ గ్రంథాన్ని రచించడం అనేది చాలా గొప్ప విషయమని. అప్పటికప్పుడు ఆ వ్యక్తి అనామకంగా, ఆయన ఎవరో కూడా తెలియదట, స్వామివారికి బాగా తెలుసు శాస్త్రాలు, సంస్కృతం బాగా వచ్చు అని చెప్పేటప్పటికీ స్వామివారి దగ్గరికి వచ్చి కొంచెం తప్పులు దిద్ది పెట్టండి, ప్రింట్ చేసుకుంటారన్నారట.
దాన్ని స్వామివారు అమితానందపడి దాన్ని చేసి ఇంత సులభంగా ఇంత జనామోదంగా మీరు గ్రంథం రాయడం చాలా గొప్పదని చెప్పి ఆశీర్వదించి ఈ వయసులో మీరు చేయడం అనేది చాలా గొప్ప విషయం, మీరు ఆదర్శంగా ఉన్నారని సన్మానం చేశారట. అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చినా కూడా వారిలో ఉండే విద్వత్తునే పూర్వపరిచయంగా భావన చేస్తారు. 50 సంవత్సరాల నుంచి వెంట తిరిగినా పట్టించుకోని సందర్భం ఉండొచ్చు, కానీ ఎవరైతే విద్వత్ ధర్మం ఉండి ఎవరైతే నిబద్ధంగా ఉంటారో వారి విషయంలో స్వామివారి యొక్క ఆదరణ చాలా ఎక్కువగా ఉంటుందట. ఈ రకంగా సంస్కృత భాషా సేవ కోసం విశేషంగా చేస్తూ అనేకమైనటువంటి పద్ధతులు మొదలుపెట్టారట. ఇక స్వామివారు ఇందాక చెప్పినట్టుగా 5 సంవత్సరాలలోనే సంస్కృతం మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన స్వామివారు ఆ మాతృభాష తెలుగు మాత్రమే నేర్చుకున్నప్పటికి కూడా కన్నడం మాట్లాడితే కన్నడ మాతృభాషగా కలిగినటువంటి మహాపండితుడు ఎట్లా మాట్లాడతారో స్వామివారు అట్లా మాట్లాడడం. ఇక తెలుగు అయితే చెప్పక్కర్లేదు, తెలుగులో ఉండేటువంటి నుడికారం. ఇక్కడ స్వామివారి గొప్పతనం ఏంటంటే వారి విద్వద్ధర్మం, గొప్పతనం అని మనం అనకూడదు, విద్వద్ధర్మం ఏంటంటే ఏ భాషలో ఉండేటువంటి నుడికారాన్ని ఆ భాషలో వాడతారట. అంటే సాధారణంగా మనము ఒక భాషలో ఉండేటువంటి ఆ నుడికారాన్ని ఇంకో భాషలో వాడలేం. ఒక్కొక్క భాషకి ఒక స్టైల్ ఉంటుందన్నమాట. ఆ స్టైల్ ద్వారా, ఆ శైలి పద్ధతి ద్వారా ఆ భాషకి అందం వస్తుంది. ఆ పదాలు వాడడం వల్ల అవతల వారు వినేవాళ్ళల్లో ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మనసుకు ఆకట్టుకునే పరిస్థితి వస్తుంది. అట్లా ఇటు తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, మరాఠీ కావచ్చు, హిందీ కావచ్చు, ఇక సంస్కృతం అయితే చెప్పకల్లా ఆ భాషలో ఉండేటువంటి నుడికారాన్ని ఎక్కువగా వాడి జనాహ్లాదం కలిగించేటువంటి పద్ధతి స్వామికి ఉందిట. ఇట్లా వారు ఆంగ్ల భాషలో కూడా విశేషమైనటువంటి అభినివేశం ఉందట. ఎక్కడా ప్రత్యేకంగా గ్రామర్ చదవడం కానీ అటువంటివి చేయకపోయినా అందుకే దీనికి మూలం ఏమిటి? సంస్కృత భాష. సంస్కృత భాషని పటిష్టంగా చదవడం వల్ల అన్ని భాషల మీద అట్లా ఒక అవగాహన స్వామివారికి వచ్చిందట. ఒక వ్యక్తి ఒకరోజు వచ్చి, అయ్యా నేను ఒక వ్యాసం రాశాను, పీఠం మీద ఒక గ్రంథం, చిన్న పుస్తకం లాంటిది కొన్ని వ్యాసాలు రాశాను, మీరు కొంచెం నేను చదివి వినిపిస్తాను, మీరు దాన్ని చెప్పవలసిందని అడిగారు. అంటే వచ్చిన వ్యక్తి ఉద్దేశం ఏంటి? స్వామివారికి బహుశా ఇంగ్లీష్ పెద్దగా రాకపోవచ్చు, గ్రామర్ రాకపోవచ్చు, వేగంగా చదవలేకపోవచ్చు అని. స్వామివారు వెంటనే ఏది ఆ పుస్తకం చూస్తానని ఇచ్చి, స్వామివారు దానిలో చూసి, ఇగో ఇక్కడ వాక్య నిర్మాణం తప్పుగా ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్ పెట్టావు, అక్కడ ప్రజెంట్ టెన్స్ పెట్టావని వ్యాకరణంలో ఉండే విషయాలు సర్దిద్ది, ఇక్కడ స్పెల్లింగ్ కూడా తప్పుగా ఉంది, ఈ పదం ఈ స్పెల్లింగ్ ఇట్లా రాస్తే ఈ అర్థం వస్తుంది, విపరీతార్థం వస్తుంది, అట్లా చెప్పేటప్పటికి ఆ వ్యక్తి నోరు మూసుకొని స్వామివారికి సాష్టాంగ దండం చేసి ఆ మంత్రాక్షతలు తీసుకొని వెళ్ళిపోయారట. ఇటువంటి సంఘటనలు వేల కొద్దీ స్వామివారి యొక్క చరిత్రలో మనం చూడవచ్చు. ఇక ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని చెబితే ఆ విషయం అడిగిన విషయం లేదా చెప్పిన వ్యక్తి అయినా మర్చిపోవచ్చు, కానీ స్వామివారు మర్చిపోయేవారు కాదుట. అంటే వ్యక్తిగత సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ, ఏదైనా ఒక సంస్థకి సంబంధించిన సమస్య కానీ చెప్పినప్పుడు వారు దాని గురించి ఆలోచిస్తూ దానికి పరిష్కారం చెప్పినప్పటికి కూడా ఆ వ్యక్తి మర్చిపోయినా స్వామివారు మర్చిపోయేవారు కాదుట. అంటే ఏమిటి? ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళిన విషయం మళ్ళీ అది స్థిరంగా ఉండిపోతుంది, సేఫ్ బాక్స్లో పెట్టినట్టు, లాకర్లో పెట్టినట్టుగా ఉండేదట. ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం చెప్తున్నారు. శృంగేరి కేంద్రంలో స్వామివారికి నవంబర్ 11వ తేదీ 1974వ సంవత్సరం వారికి సన్యాసాశ్రమం ఇవ్వడం జరిగింది. ఆ రోజే ఉత్తరాధికారిగా ప్రకటించడం జరిగింది. అక్కడ సాయంత్రం పూట సమావేశం ఏర్పాటు చేస్తారు. మనం కూడా సన్నిధానం వారి విషయంలో చూసాం. ఆ రోజు సాయంత్రం పెద్ద సభ ఏర్పాటు చేశారట. స్వామివారికి ఆశ్రమం ఇస్తున్నారని దేశాల నుంచి చాలామంది వచ్చారట. అయితే సాధారణంగా ఆ పీఠంలో అక్కడ ఉండేటువంటి వ్యవహారిక భాష కన్నడం. స్వామివారు అంతకుముందు భారతీ తీర్థ స్వామివారు అంతకుముందు ఎవరితో కూడా కన్నడంలో మాట్లాడి ఎరగరట. మహాసన్నిధానం వారు కూడా శిష్యులతో స్వాములు అని తెలుగులోనే మాట్లాడేవారట స్వామివారు అంత ప్రేమగా. అటువంటిది స్వామివారు ఆ రోజు పీఠారోహణ చేసిన రోజున, సన్యాస స్వీకారం చేసిన రోజున సాయంత్రం పూట మహాసన్నిధానం వారు మాట్లాడిన తర్వాత వీరు తప్పనిసరిగా కన్నడలో మాట్లాడాలి. అయితే ఈరోజు ఏం చేస్తారా అని చాలామంది ఎదురు చూశారట. అంటే కన్నడ భాష మాతృభాషగా గలవారు, బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు, మేము కన్నడంలో ఆరితేరిన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. స్వామివారు మహాపండితులు, అనేక శాస్త్రాలు చదివారు, కానీ మన కన్నడం ఆయనకి ఎక్కడ వస్తుందని అనుకున్నారట. ఎట్లా మాట్లాడతారో అని పిన్ డ్రాప్ సైలెంట్గా ఎవ్వరూ ఏం మాట్లాడకుండా సూది కింద పడ్డా చప్పుడయ్యేంత ఇదిగా ఆ ఆవరణ అంతా తయారైతే స్వామివారు వచ్చి
మహాసన్నిధానం వారికి ఒకసారి పాద నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళి తన ఆసనంలో కూర్చొని గురు ప్రార్థన చేసి శంకరాచార్య స్వామివారిని స్మరిస్తూ 45 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడారట. సంస్కృతంలో, కన్నడ భాషలో మాట్లాడారట. అంతవరకు ఎక్కడా కూడా కన్నడంలో ఒకరోజు కూడా మాట్లాడకుండా ఉన్న వ్యక్తి ఏకాంతంగా వారు అంతర్ముఖులై ఉన్న సందర్భంలో కూడా ఎక్కడా మాట్లాడపోతే వీరు మాట్లాడుతున్న పద్ధతిని మహాసన్నిధానం వారు చిరునవ్వుతో చూస్తూ ఆశ్చర్యపోతున్నారట. ఈ పదాలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఉద్ధరించి కన్నడ సాహిత్యంలో ఉండేటువంటి కొటేషన్స్ చెబుతూ ఆ భాషకు సంబంధించినటువంటి అందులో ఉండే అందమంతా ఒలకబోస్తూ స్వామివారు పీఠ మర్యాదని గురువు గారి గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారట. వేలాది మంది ఆ రోజు కర్రతాళ ధ్వనులు చేశారట స్వామివారి యొక్క కన్నడ ప్రసంగానికి. ఇది వారికి ఆ రోజు సభలో ఉన్నవాళ్ళు ఎవరున్నారట? మంత్రులు ఉన్నారట, ఎంపీలు ఉన్నారట, ఎమ్మెల్యేలు ఉన్నారట, హైకోర్టు జడ్జిలు ఉన్నారట. రాష్ట్రాల్లో ఉండే హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టులో ఉండే జడ్జిలు కూడా ఆ రోజు అక్కడ కూర్చున్నారట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే వారు కన్నడంలో మాట్లాడుతున్నప్పటికి కూడా అన్య భాషల వాళ్ళకు కూడా అది స్పష్టంగా అందులో ఉండే భావం, అంటే అందులో ఉండే ఎసెన్స్, అది సారాంశం అర్థమయ్యేటట్టుగా, సమ్మరీ అర్థమయ్యేటట్టుగా ఉండేదట. దీనికి ఉదాహరణ చెప్తా. పీఠంలో గొప్పతనం, మొన్న గీతా జయంతి రోజున స్వామివారు సన్నిధానం వారు కన్నడలో 45 నిమిషాలు మాట్లాడారు. కన్నడ భాషలో అద్వైతము, వారి టాపిక్ అద్వైతము, ఆ తర్వాత భగవద్గీత. దీనికి వారు ఇచ్చినటువంటి పురాణ రెఫరెన్సెస్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మాట్లాడడం కూడా కన్నడ భాషలో, మొత్తం కన్నడ భాషలోనే మాట్లాడారు. ఆ మాట్లాడడం కూడా ఎంత వేగంగా మాట్లాడారంటే నేను ఇంతవరకు అంత వేగంగా మాట్లాడే వ్యక్తుల్ని చూడలే. మీరు ఒక్కసారి యూట్యూబ్లో చూడండి. ఎంత 45 నిమిషాల పైన అనుకుంటా. మొత్తము పద్మపురాణం నుంచి, బ్రహ్మాండ పురాణం నుంచి కొటేషన్స్ తీసుకుంటూ భగవద్గీత శ్లోకాలని అక్కడక్కడ చెబుతూ శంకర భాష్యాన్ని ఉటంకిస్తూ అద్వైతపరంగా సమన్వయం చేస్తూ ఏం చెయ్యాలి, ఈ శంకర భాష్యాన్ని ఆధారం చేసుకొని భగవద్గీతని మనం ఏం చేయాలంటే వారు ఒక ఆదేశం ఇచ్చారండి. ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కనీసం 5 శ్లోకాలన్నా భగవద్గీతలో ఉండే శ్లోకాలని చదవండి. ఒక శ్లోకానికైనా శంకర భాష్యాన్ని అధ్యయనం చేయండి. ఇంకా ఏది అక్కర్లేదు జీవితంలో. రోజు భగవద్గీత చదవండి, భగవద్గీత చదవండి. ముందు చదవండి, తర్వాత దానికి సంబంధించిన భావాల్ని తెలుసుకోండి. ఆ తర్వాత వ్యాఖ్యానాన్ని చదవండి. అద్వైతపరంగా సమన్వయం చేసినటువంటి గీతా భాష్యాన్ని చదవమన్నారు. అందులో ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే అద్వైతమే భగవద్గీతలో చెప్పబడింది. ఎవరు ఏ మతం వారు ఎన్ని వ్యాఖ్యలు చేసినా అది తాత్కాలికంగా ఉండిపోతుందే కానీ అద్వైత సమన్వయమే తురీయంగా భగవద్గీతకి సమన్వయం అవుతుంది అని చెప్పి అనేక ఉదాహరణలు చెప్పారు. ఎంత అంటే ఆ వేగము మనకి విషయం అర్థమవుతోంది కానీ మళ్ళీ మళ్ళీ వినవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే అంత గురుకటాక్షం అనేది వారికి పూర్ణంగా ఆ పీఠంలో ఉండటమే శారదాదేవి యొక్క అనుగ్రహం. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి కన్నడం మాట్లాడారట. శుద్ధ కన్నడ కాదు, పరిశుద్ధమైన సూపర్ రీఫైన్డ్ అంటారే అట్లా బాగా గ్రాంధికంగా ఉండేటువంటి భాషని సరళీకరిస్తూ మధ్య మధ్యలో మాట్లాడారట. ఇక ఇంకొక అద్భుతమైన సన్నివేశం చెప్తున్నారు. గురువుగారితో మొట్టమొదటిసారి తమిళ రాష్ట్రానికి, తమిళనాడుకి స్వామివారు విజయయాత్రకి వెళ్ళారట. పీఠారోహణం చేసినటువంటి సన్యాసాశ్రమం తీసుకున్న కొద్ది రోజుల్లో అక్కడ రామేశ్వర యాత్రకు వెళ్ళారట. రామేశ్వరం ఎందుకంటే మన పీఠానికి, దక్షిణాంనాయుడు పీఠానికి రామేశ్వరం బౌండరీ. మనం చెప్పుకునేటప్పుడు రామేశ్వర సంకల్పంలో కూడా మీరు శృంగేరి వెళ్ళినప్పుడు సంకల్పం అడిగితే వారు రామేశ్వరాన్ని చెబుతూ, రామతీర్థం చెబుతూ, దండకారణ్యే వరుసగా చెబుతూ వస్తారు. క్షేత్రే, శృంగగిరి క్షేత్రే అని తుంగాతటే అని చెప్తుంటారే, రామేశ్వరాన్ని పరిచయం చేయడానికి తీసుకువెళ్ళారట. విజయయాత్రలో వెళ్ళినప్పుడు రామేశ్వరానికి వెళుతూ ముందుగా కొన్ని గ్రామాలకు ముందు గోబిచెట్టిపాళెం అనేటువంటి ఒక తమిళ గ్రామం ఉందట. అది చాలా కఠినమైనటువంటి, అంటే కడక్ అంటారే, కఠినమైనటువంటి తమిళ గ్రామంట. అంటే ఆ గ్రామంలో ఇంకొక భాష చస్తే మాట్లాడరు, కేవలం తమిళమే, అది కూడా బాగా గాఢమైన తమిళం మాట్లాడే గ్రామంట. సరే, అందరూ వచ్చారు, స్వామివారు వచ్చారని చెప్పి అందరూ చేరారట. అప్పుడు మహాసన్నిధానం వారు చెప్పారట ఇక్కడ భక్తులను ఉద్దేశించి మాట్లాడమని. అప్పుడు ఆ గ్రామస్తులు అన్నారట, స్వామి మీరు సంస్కృతంలో మాట్లాడినా మాకు అర్థం కాదు,
మీరు కన్నడంలో మాట్లాడినా మాకు అర్థం కాదు, మా భాషలో మాట్లాడితే మేము సంతోషపడతామన్నాడు. దానికే ఉంది కానివ్వండి అన్నారట. ఎవరు? మహాసన్నిధానం వారు కానివ్వండి పర్వాలేదన్నారట అని సన్నిధానం వారి వైపు ఒక చిరునవ్వు చవ్వారట. ఆ నవ్వు ద్వారా అనుగ్రహం వచ్చేసిందిట. వారు తర్వాత చెప్పుకున్నారు. వారు ఒక్కసారి ఆ మందస్మితమైనటువంటి వదనార విందనాన్ని గురువుగారి యొక్క ముఖాన్ని చూడగానే వారిలో ఆ భావం అనేది తన్నుకొచ్చిందట. తమిళంలో మాట్లాడారట. తమిళంలో మాట్లాడితే ఆ గ్రామంలో ఉండేటువంటి సనాతనమైనటువంటి పండితులు, అంటే తమిళ భాషలో బాగా పరిచయం చేసి గ్రంథాలు రాసి సంస్కృతంలో అదే తమిళంలో కవిత్వం రాసిన వాళ్ళు, సంస్కృతం కంటే తమిళమే చాలా గొప్ప భాష అని గట్టిగా పీట వేసుకొని కూర్చున్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా స్వామివారు ప్రసంగించారట తమిళ భాషలో. ఇక్కడ పీఠంలో కన్నడం మాట్లాడితే ఎంత ప్రశంస వచ్చిందో అంతకు మించిన ప్రశంస తమిళ భాషలో వచ్చిందట. ఇదంతా కూడా ఈశ్వర కటాక్షము, చంద్రమౌళీశ్వర యొక్క అనుగ్రహం శారదామాత జిహ్వలో ఉంటుందట స్వామివారికి. ఇక్కడ ఆ రోజు సభలో వందన సమర్పణ చేస్తూ, అంటే ముగింపు మాటలు మాట్లాడుతూ ఆ గ్రామ ప్రజలు చెప్పారట, మేము ఇంతవరకు విననటువంటి అపురూపమైనటువంటి తమిళ భాషా పదాలను ఇప్పుడు గురువుగారి నోటితో విన్నాము. మేము వెళ్ళి నిఘంటువులు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పైకి అర్థమవుతోందే కానీ గంభీరమైన అర్థాలు దాంట్లో ఉన్నాయని చెప్పడం జరిగిందట. ఇది వారి యొక్క సాధన. ఇక అదే ప్రయాణంలో వారు రామేశ్వరం వెళుతుంటే ఒక తమిళ పండితుడు వచ్చాట. అయ్యా, మహాసన్నిధానం వారి గురించి, సన్నిధానం వారి గురించి స్తోత్రం చేస్తూ సన్మాన పత్రం నేను తమిళలో కవిత్వం రాశాను, మీరు కొంచెం విని ఆనందించండి అన్నారట. అట్లా ఏం తప్పే ఉంది, తప్పకుండా అని చెప్పి స్వామివారు వారి దగ్గర నుంచి ఆ సన్మాన పత్రం రాసినటువంటి పత్రాన్ని తీసుకొని అప్పటికప్పుడు బ్రహ్మాండంగా రాగయుక్తంగా చదివారట. రాగయుక్తంగా భావస్ఫోరకంగా చదివారట. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన భాష వారికి తెలియదని, ఒకవేళ తెలిసినా అందులో కవిత్వం తెలియదని. ఇప్పుడు మనం మాటలు మాట్లాడగలం, ఒక పద్యం చేతికిస్తే మనకు అరుగుడు పడదు. అట్లా వారు పద్యం రాసి తెస్తే స్వామివారు దాన్ని చాలా చేస్తే వారికి సాష్టాంగ దండం పెట్టి సిగ్గుపడి తల వంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఏమిటి? అడుగడుగునా కూడా స్వామివారి యొక్క ప్రజ్ఞా వైభవం అనేది వారి యొక్క ప్రతి చర్యలో కనబడుతుంది మనకి. అంటే ఎందులో చూసినా టాప్ అంటారు చూసారా, అట్లా చివరి వరకు చూడగలిగేటువంటి స్థాయి స్వామివారిది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే వారు ఒక చోట చెప్పారట, మా గురువుగారిని రాత్రింబగళ్ళు శారదా స్వరూపంగా సాక్షాత్తు శంకరులుగా భావన చేసి నేను గురు శుశ్రూష 8 సంవత్సరాల పాటు చేయడం వల్ల నాకు ఈ అనుగ్రహం గురువుగారి నుంచి వచ్చింది, నా గొప్పతనం కాదు. నిరంతర గురు శుశ్రూష చేయడం వల్ల ఎవరికైనా ఇది వస్తుంది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అచంచలమైనటువంటి గురుభక్తిని కలిగి ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువే భగవంతుడు అనేటువంటి సాక్షాత్తు భగవంతుడినే చూడాలి. మా తండ్రి గారు చెప్తూ ఉండేవారు, వారు ఎప్పుడు వెళ్ళినా ముందు గురు దర్శనం చేసి తర్వాత శారదా దర్శనం చేసేవారట. ఈ శారదా దర్శనానికి సంబంధించినటువంటి తాళం చెవి గురువుగారి దగ్గర ఉంటుందిరా, వారికి వెళ్ళి సాష్టాంగ దండం పెట్టి వచ్చాను స్వామి అని చెప్పిన తర్వాత ఆ మూటలు అక్కడ పెట్టి బస్తా తీసుకెళ్ళిన సామాను అక్కడ పెట్టి గురువుగారికి ధూళి దర్శనం చేసి ఆ తర్వాత వచ్చి అమ్మవారిని తీరిగ్గా చూస్తే అమ్మవారు ప్రసన్నంగా ఉంటుంది. అంటే ఆ నిబద్ధత, కమిట్మెంట్ అనేది మనకు గురువుగారి పరంగా ఉంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి సులభంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహానికి అనుమతి ఇచ్చేదే గురువులు. ఎందుకంటే అక్కడ కారణం ఒకటి ఉంది, మీరు దీనికి రహస్యం గమనించండి. అమ్మవారి కంటే ముందు జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వామి వారు అక్కడ అడుగు పెట్టడం జరిగింది. సో ముందు గురువు గారు, తర్వాతే అక్కడ ఉండేటువంటి అధిష్టాన దేవతలు. ఇది మనం బాగా మనసులో గుర్తుపెట్టుకొని గురు దర్శనానికి తప్పించాలి. ఒక్కసారి శృంగేరి క్షేత్రానికి వెళ్ళి మళ్ళీ ఆ కొండలు దిగి వస్తున్నప్పుడు మనసులో ఒకటి అనుకోవాలి, గురువుగారి అనుగ్రహం ఈరోజు పొందాం కానీ మళ్ళీ ఎప్పుడు రావాలి అనేటువంటి ఒక లోపల ఒక తృష్ణ ఉండాలి. అది మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి, మన సమాజానికి వచ్చిన రోజున మనం అందరం క్షేమంగా ఉంటాం. గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇక వారి యొక్క కవితా ప్రతిభకు సంబంధించి రేపటి రోజున విశేషంగా కేవలం స్వామివారి యొక్క కవితా రచన గురించే కొన్ని స్తోత్రాలని ఆధారం చేసుకొని కొన్ని శ్లోకాలని చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే వారి శ్లోకాలు ముట్టుకోవాలంటేనే భయం ఉంటుంది. అవి మనం ఆనందించవచ్చు. కొన్ని కవిత్వం ఎట్లా ఉంటుందంటే అనుభవైక వేద్యం. దాన్ని మనం వ్యాఖ్యానించుకోవడానికి కావాల్సినటువంటి శక్తి గురువే ఇవ్వాలి. కనుక అది రేపు పూర్తిగా దాని మీదనే మనం సారిస్తాం.
ఇక స్వామివారి యొక్క దార్శనిక శక్తి చాలా గొప్పది. దార్శనిక శక్తి అంటే ఆ ఊహాశక్తి ఒక స్థాయి మాత్రమే ఉంటుంది. దార్శనిక శక్తి అంటే భవిష్యత్తుని దర్శించగలగడం, అవతరి వారి యొక్క మనసులో ఏముందనేది గ్రహించగలగడం, అవతరి వారి యొక్క ఆవేదన ఏమిటో గ్రహించడం, ఇవన్నీ కూడా ఆ తపశ్శక్తి వల్ల వారికి వచ్చింది. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఒక సమస్యని చెబితే ఆ సమస్యలో ఉండేటువంటి గాఢత, అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే కొంతమంది పెద్దగా కష్టాలు లేకపోయినా దిష్టి తగలకూడదని కూడా కష్టాలు చెప్పుకునేవాళ్ళు ఉన్నారు లోకంలో. ఏముందండి, ఇప్పుడు ఎవరినన్నా అడగండి, ఇప్పుడు సమాజంలో చూస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నారండి, ఏముందిలేండి ఏదో నడుస్తోందంటారు, ఈడుస్తున్నామంటాడు, నడుస్తున్నామంటాడు, బ్రహ్మాండంగా తింటారు, బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తారు, కానీ అవతల వారి దగ్గరికి వచ్చేటప్పటికి అడిగితే తప్పు అనమాట. అందుకనే ఎప్పుడు కూడా మా గురువులు పాఠం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు, ఎట్లా ఉన్నావు అని అడిగేవారు. అంబడిపూడి కొండయ్య శాస్త్రి గారు పంచకావ్యాలు పాఠం చెప్తూ ఒక మాట అడిగేవారు, నాయన ఎట్లా ఉన్నావని గురువు అడుగుతాడు. క్షేమంగా సుఖంగా ఉన్నానని చెప్తే గురువుగారు ఆనందంగా పాఠం చెప్తారా, లేకపోతే నీకు ఆ రోజు దండాన్వయం ఖండాన్వయం పోయి శ్లోకాలే ముందుకెళ్తాయి అనేవారు మాకు పాఠం చెప్పేటప్పుడు. అంటే ఎప్పుడు కూడా మనం కేవలం గురువుల దగ్గరే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఒక రూల్ పెట్టుకోవాలి. బాగున్నాను అనే ఒక మాట చాలు, ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది అక్కడే వస్తుంది. అవతల వాడు ఏమనుకుంటాడు, లేకపోతే వీడి దగ్గరికి చస్తే వెళ్ళకూడదు, వీడితో మాట్లాడకూడదు, తల వంచుకొని వెళ్ళిపోవాలి, 100 చెప్తాడు వీడి దగ్గరికి వెళ్తే అనే పరిస్థితి ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వెతుక్కుంటూ అయినా మనం వెళ్ళాలనే పరిస్థితి కలిగించాలి. అట్లా ఎప్పుడు కూడా ఎవరైనా నలుగురు మనని వెతుక్కునే పరిస్థితి వచ్చిందంటే మన జన్మ ధన్యం అనేటువంటి విషయాన్ని గమనించాలి. అట్లా ఇది ఎప్పుడు వస్తుందంటే మనం స్థితప్రజ్ఞత అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అవతల వాడికి మనం రోగం చెప్పినంత మాత్రాన వాడేం ట్యాబ్లెట్ ఇవ్వడు, వాడేం హాస్పిటల్ చూపించడు, వాడేం డాక్టర్ ఫీజు కట్టడు. చివరికి ఏమనుకుంటాడు, తిక్క కుదిరింది అనుకుంటాడు. మాయరోగం, వీడికి ఏం మాయరోగం, బాగానే ఉన్నాడు కదా అట్లాగే అంటాడని 10 మందికి ప్రచారం చేస్తాడు. మన దగ్గరికి ఎవడు రాకుండా ఉండే పరిస్థితికి ఇది కారణం అవుతుంది. కనుక మనం నిజంగా ఆరోగ్యం బాగాలేకపోయినా బాగున్నామనేటువంటి ఒక సంకల్పం కలగాలి. ఇట్లా స్వామివారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఆవేదనగా చెప్పిన విషయంలో ఆర్ద్రతని గమనించేవారట స్వామివారు. ఒకవేళ నిజంగా వారికి బాగా తీవ్రమైనటువంటి వేదన, తీవ్రమైనటువంటి కష్టమే, తీవ్రమైన గ్రహ బాధలే ఉంటే, సమస్యలుంటే వారికి తప్పనిసరిగా వారి కోసం సమయాన్ని కేటాయించి స్వామివారు పరిష్కారం చెప్పేవారట. ఈ పరిష్కారం కూడా ఎట్లా ఉంటుందంటే ముందుగా అనుకోకుండా అప్పటికప్పుడు చెప్పేవారట. ఇందాక చెప్పే కదా, ఒక భగవన్ నామం కానీ, ఒక శ్లోకం కానీ, ఒక మంత్రం కానీ చెప్పడం అనేది ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనకు కూడా మన ప్రాపంచికంగా మనకు కొన్ని బుద్ధులు వక్రయిస్తాయి. వారికి మంత్రం చెప్పారు, నాకు శ్లోకం చెప్పారు, లేదా వారికి శ్లోకం వీరికి మంత్రం చెప్పి నాకు కేవలం మాట మాత్రమే చెప్పారు, నామం మాత్రమే చెప్పారు, ఇవన్నీ ఉండవు. అంటే దీనికి మా తండ్రి గారు చెప్పిన ఉదాహరణ చెప్తున్నా. ఒక బీపీ ఉన్నటువంటి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళితే మనకుండేటువంటి బీపీ రీడింగ్స్ని ఎనలైజ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పొటెన్సీ కలిగి అందిస్తాడు. అదే బీపీ, అదే షుగర్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క రకమైన, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కటి ఇస్తారు, అందరికీ ఒకటే మందు ఉండదు. అట్లాగే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన యోగ్యతకు తగినట్లుగా, మన సాధనకి సంబంధించినంతగా, మనకి జీర్ణమయ్యేటట్లుగా, అంటే మనకు అది లోపలికి వెళ్ళి అనుగ్రహం పొంది అది సిద్ధి పొందాలి. మంత్రం కానీ, నామం కానీ, శ్లోకం కానీ ఏ దేవతకైతే మనం ఉద్దేశించి ఇచ్చామో అది మనకి వశం కావాలి. అట్లా వశమయ్యేటట్టు ఇచ్చేవే గురువుల యొక్క అనుగ్రహం. అంతేగాని నాకు ఇది ఇవ్వండి, నాకు 12 అక్షరాల నామం ఇవ్వండి, నాకు 3 అక్షరాల నామం ఇవ్వండి, మనం ఇవి అడగకూడదు. కొంతమంది అడుగుతుంటారు, అమ్మవారి మంత్రం చెప్పండి, అయ్యవారి మంత్రం చెప్పండి, అన్నీ నువ్వే చెప్పినప్పుడు గురువుగారు ఎందుకు? నాకు ఏదైనా సాధన కోసం ఒక మార్గం నిర్దేశించండి, ఒక మాట చెప్తే గురువుగారు అప్పుడు ఇస్తారు. ఇట్లా ఇక్కడే ఇందాక చెప్పిన విషయం మళ్ళీ మనం చేస్తున్నా. ఎప్పుడైనా ఏదైనా ఒక ఆర్తితో ఒక భక్తుడు దర్శనార్థం వచ్చి చెప్పుకుంటే, వాడి కష్టం చెప్పుకుంటే, వాడి కులం కానీ, వాడి ప్రాంతం కానీ, వారి మతం కానీ, వారి స్థాయి కానీ, వారి ఆర్థిక పరిస్థితి కానీ చూడకుండా కరుణా దృష్టితో స్వామివారు ఉచితమైనటువంటి బోధన చేసి వారి జీవితాలను ఉద్ధరించడం అనేది భారతీతీర్థ స్వామివారిలో ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. దీనికి అనేక దృష్టాంతరాలు చెప్పారు. వారు ఎవరు వచ్చినా కూడా మీ ధర్మాన్ని మీరు పాటించండి, మీ ధర్మాన్ని మీరు పాటించండి అనేటువంటి విషయాన్ని, దీనికి దృష్టాంతం కూడా చెప్తాను. మా తండ్రి గారు పౌరాణిక పాఠశాల, భారతీతీర్థ పౌరాణిక పాఠశాలలో ప్రిన్సిపాల్గా చేసిన తర్వాత పిల్లలు పాస్ అయిన తర్వాత శృంగేరికి తీసుకెళ్ళి వాళ్ళకి పట్టాలు ఇప్పించారు. ఇప్పిస్తే అందులో ఒక వైఖానసులు ఉన్నారు, ఒక విద్యార్థి ఉన్నాడు. వాడు గురువుగారి దగ్గరికి వెళ్తే అందరూ విభూదే పెట్టుకుంటారు కదా అని చెప్పి విభూదే పెట్టుకున్నాడు. గురుగారి దగ్గరికి నువ్వెవరివిరా నాయనా, నువ్వెవరి, ఏంటి గోత్రం ఏంటి అని అడిగితే, ఏమిటది విభూది పెట్టుకున్నావు, తీ
ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకొని రా అని పంపించారు. అంటే ఏమిటి? ఎవరి సంప్రదాయాన్ని వారు తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించాలి. ఇట్లా ఒక సంప్రదాయాన్ని ఒకడు భిన్నం చేసి ఇంకో సంప్రదాయంలో దూరాడంటే వాడు దొంగ కింద లెక్క పెట్టుకోండి. అంటే సంప్రదాయ భేదాలని కలిగించి ప్రాచీనంగా ఉన్న సంప్రదాయాన్ని దాటాడంటే అది ఇచ్చకం అవుతుంది, మోసగారితనం అవుతుంది, కానీ అది అర్థం కాదు. ఇది మన పీఠంలో మనం గమనిస్తాం. విశిష్టాద్వైతులు ఉంటారు, ద్వైతులు ఉంటారు, స్మార్తులు ఉంటారు. స్వామివారి దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ సంప్రదాయ గౌరవం ప్రకారం వాళ్ళకి ఆ ఆచారం ప్రకారమే స్వామివారు ఉపదేశాలు చేస్తూ ఉంటారు. ఎవరికి ఏ ఉపదేశం చేయాలి, వారి పరంపర ఏమిటి. ఇంకొకటి కూడా మనం గమనించవచ్చు. ఏదన్నా ఎవరికైనా ఏదైనా అనుష్ఠానం కానీ స్తోత్రం కానీ పద్ధతి కానీ చెప్పేటప్పుడు మీ పూర్వీకులు మీ ఇళ్లల్లో ఏం చేసేవాళ్ళు అని అడిగేవాళ్ళు. మా తండ్రి గారు శివార్చన చేసేవారండి, నాకు నచ్చలేదండి, కలిసి రాలేదండి, మాకు శాలిగ్రామం ఇవ్వండి అని అడిగితే ఒప్పుకునేవారు కాదు. ఆ శివలింగం ఎక్కడుందో ఎవరికి ఇచ్చారో ఆ దేవతార్చన సంపాదించి దాన్ని చెయ్యి. ఎందుకంటే పరంపరగా ఏ అనుగ్రహం అయితే మన కుటుంబానికి ఉంటుందో ఆ పరంపరలో చైతన్యాన్ని పెంచవచ్చు, కానీ ప్రత్యేకంగా రక్త మార్పిడి చేసినట్టుగా భగవంతుడిని మార్పు చేస్తే వచ్చేది కాదు. ఇది వారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయం. దీనికి దృష్టాంతరాలు కూడా చెప్పారు. ఒకానొక సందర్భంలో ఒక భక్తుడు వచ్చి స్వామివారి దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తెకి వివాహం జరగడం చాలా ఆలస్యం అవుతోంది, ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా అంతవరకు నిర్ణయం అవుతుందని చివరిలో ఏదో చిన్న పట్టింపుతో సంబంధాలన్నీ తప్పిపోతున్నాయి, నాకు చాలా వేదనగా ఉంది, ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది దీనివల్ల. అంటే స్వామివారు చెప్పారట, చాలా సులభమైన మార్గం చెప్తాను, ఎక్కువ కష్టపడక్కర్లేదు, ప్రతి నెలలో ఒకరోజు కష్టపడు చాలన్నారట. ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి, ఇది విజయ చవితి అంటారు. మామూలుగా మనకి 2 చవితులు వస్తాయి. ఏది? సంకష్టహార చతుర్థి కృష్ణపక్షంలో వస్తుంది, శుక్లపక్షంలో వచ్చేది విజయ చవితి. ఏదైనా ఒక కార్యం జరగాలంటే బాగా గంభీరమైనటువంటి కష్టాలుండి వాటి నుంచి బయటపడాలంటే సంకష్టహార చతుర్థి. ఈ విజయ చవితి శుద్ధ చవితి అన్నమాట. శుద్ధ చవితిలో చేస్తే మనకు అనుకునేటువంటి కామ్యకర్మ ఇది. ఆ రోజు స్వామివారి అర్చన చేసి దూర్వార్చన చేసి అధర శీర్షంతో అభిషేకం చేసి సాయంత్రం వరకు ఉండి చంద్రదర్శనం చేసి మనం గనక ఉపవాసం వదిలితే తప్పకుండా శీఘ్రంగా కార్యం జరుగుతుంది. ఈ భక్తుడికి చెప్పారట, ఎక్కువ కష్టపడక్కర్లేదు ఆయన, ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి పరమ లౌకికుట్ట, అతనికి ఏదో అనుష్ఠానాలు చెప్తే నడవదు కనుక ఏం చెప్పారట, నెలకొక రోజు ప్రతి మాసంలో శుద్ధ చవితి రోజున నువ్వు కనుక విజయ గణపతిని చేసినట్లయితే నీ కార్యసాధన జరుగుతుంది అని చెప్పారట. ఇట్లా 2-3 నెలలు గడిచిన తర్వాత అమ్మాయి పెళ్లి కుదిరి శుభలేఖ పట్టుకొని గురువుగారి దగ్గరకు వచ్చారట. అంటే ఏమిటి? సాధకుడైన వాడికి ఏది ఉపాదేయమో అదే ఇచ్చేవారట. ఏది వాడి ఫలిస్తుంది, వాడి సంస్కారం వాడి స్థాయి బట్టి ఇచ్చేవారట. ఇక ఒక భక్తుడు వచ్చాట స్వామివారి దగ్గరికి, అయ్యా నాకు 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి సంతానం ఉంది, ఆ మనవరాలు చిన్నప్పుడే మానసికమైనటువంటి వ్యాధితో మానసిక వైకల్యంతో జన్మించింది, ఏం చేయాలో తెలియట్లేదు, చాలా వేదనగా ఉంది, చూస్తూ శిశువుని మనం ఇబ్బంది పెట్టలేం, పడుతున్న ఇబ్బందిని తట్టుకోలేకపోతున్నాం, అనుగ్రహించాలని ఆ పాదాల దగ్గర ఆ శిశువుని పెట్టి బాధపడ్డారట. 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి. స్వామివారు అన్నారట, సరే మీరు ఉండండి, పీఠంలోనే 4-5 రోజులు ఉండండి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఏదో రూపంలో మీకు వస్తుందని చెప్పి మర్నాడు వారు ఆహ్నిక మండపంలో దేవతార్చన చేసే సందర్భంలో ఆ పూజాపీఠంలో ఒక యంత్రాన్ని ఒక రక్ష తాయెత్తు లాంటిది తయారు చేయించి పూజలో పెట్టి ఆ అమ్మాయికి సంబంధించిన ఆ శిశువుకు సంబంధించినటువంటి గ్రహపీడ పోవడానికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరడానికి ఆశీర్వదించి ఒక 2 రోజులు పూజామందిరంలో పెట్టిన తర్వాత ఇచ్చారట రక్ష. ఇది అమ్మాయికి కట్టండి, మెల్లిగా క్రమక్రమంగా ఆరోగ్యం చేకూరుతుందని. ఆ తర్వాత ఆ వాళ్ళకి ఆ అమ్మాయికి ఆ మొత్తం వ్యాధి తగ్గిపోయి చక్కగా మంచి మేధాశక్తి జ్ఞాపక శక్తి వచ్చి ఉన్నత చదువులు చదివి విదేశాలకు కూడా వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తాం. అంటే ఎటువంటి సమస్య అయినా సరే మనకి నిబద్ధత కమిట్మెంట్ బాగా ఉంటే ఏదన్నా జరుగుతుంది, ఏదైనా తీరుతుంది, తీరద్దు లేదు. ఒకటి ప్రారంధ కర్మ ఒకటి ఉంటుంది, బలీయంగా ఉండే ప్రారంధ కర్మ ఉంటుంది. మనం తెచ్చుకున్న సంచీలు ఉంటాయి కదా, గత జన్మల్లో తెచ్చుకున్నటువంటి ప్రారంధ కర్మ అనేది ఎంతటి వాడికి తప్పదు. ఆ ప్రారంధ కర్మని ఇప్పుడు మనం మామూలుగా ఏళ్ళనాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ గ్రహదోషాలు కానీ కుజదోషాలు కానీ ఉంటే మనం గుండెలు బాదుకుంటాం, కానీ దానికి మనకి గురువులు ఇచ్చేటువంటి రెమెడీ ఏమిటంటే దాన్ని తట్టుకునే సామర్థ్యం ఇస్తారు. అంతేగాని మీ జాతకం తిరగరాయరు గురువులు.
ఏళ్ళనాటి శని ఉందనుకోండి, ఆ శనిని తట్టుకునేటువంటి స్థాయిని ఇస్తారు. అంటే ఏమిటి, ఆ శనిలో ఉండేటువంటి క్రూరత్వం, ఉగ్రత్వం ఏదైతే ఉంటుందో, నాయన కొంచెం తగ్గరా నాయన, పాపం చాలా బలహీనుడు, కొంచెం జాగ్రత్తగా నువ్వు అప్పుడప్పుడు మాత్రమే బాధించు, రోజు టైం టేబుల్ పెట్టుకొని బెల్లు కొట్టినట్టు చేయకు అని మనం చేసే అనుష్ఠానంలో, ప్రతిక్రియలో, రెమెడీలో చెప్తారు. అంతేగాని మన కర్మని పూర్తిగా పోగొట్టడానికి ఎవరి వల్ల కాదు. యశోదాదేవికి, మన దేవకీదేవికి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, తనకంటే ముందు 6 లైన్ కట్టి వెళ్ళిపోతే ఆయన ఏమనలేదు. తన కళ్ళెదురుగా దుర్యోధనుడు అభిమన్యుడు యుద్ధభూమిలో వెళ్ళిపోతే ఏమీ అనలేదు. ఘటోత్కచుడు వెళ్ళిపోతే చప్పట్లు కొట్టి ఆనందపడి గంతులేశారు. అంటే ఏమిటి, ఎవడి ప్రారంధ కర్మకి ఎవరికి ఏది కూడా పూర్తిగా కాదు, కానీ దాన్ని వహించి భరించేటువంటి శక్తిని గురువులు ఇస్తారు. అంతేగాని నాకు వెళ్ళానండి ఏం కాలేదు, అదేమి తత్కాల్ స్కీమేం కాదు, కౌంటర్లో చేయి పెట్టగానే టికెట్ చేతికి రావడానికి కాదు. మన ప్రారంధ కర్మ, మనం తెచ్చుకున్నటువంటి పూర్వ కర్మలు కొన్ని ఉంటాయి, ఆ కర్మలకి కొంచెం సాఫీగా వేయటం అనేది, అంటే నడవడానికి దారి వేయటం అనేటువంటిది జరిగిందనమాట. ఇట్లా అనేక దృష్టాంతరాలు చెప్పారట స్వామివారు. ఒకసారి కాకుండా అనేకమైనటువంటి. ఇక ఒక రోజున ఒక భక్తుల యొక్క దంపతులు కుటుంబం వచ్చారట. వాళ్ళు 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసి స్వామివారి దగ్గరికి వచ్చారట. వచ్చి, అయ్యా మేము 12 జ్యోతిర్లింగాలకి వెళ్ళొచ్చాము, మీ స్ఫటికంతో చేసినటువంటి శ్రీచక్రాన్ని స్వామివారికి సమర్పించి వెళదామనుకొని వచ్చామని, మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి, మేము సొంతగా ఇంట్లో తయారు చేసినటువంటి కుంకుమ స్వామివారికి సమర్పిస్తున్నాము, మఠానికి సమర్పిస్తున్నామని కొంత కుంకుమ తెచ్చి ఎక్కడ పెట్టారట. సరే కూర్చోండి అన్నారట. స్వామివారు స్నానానికి వెళ్ళి వచ్చి ఆ రోజు శ్రీచక్రార్చన పూర్తిగా ఈ కుంకుమతోనే అర్చన చేశారట. సాధారణంగా ఎప్పుడు తెచ్చినవి అప్పటికప్పుడు వాడ్డాలు ఉండవు. అంటే వారిని అనుగ్రహించడానికి ఆ రోజు స్వామివారు నిర్ణయించుకున్నటువంటి కేటాయింపది, వారి అనుగ్రహం, వారి అదృష్టం అన్నమాట అది. ఇటువంటి మిగతా అయితే ఇట్లా ముట్టుకొని వదిలేస్తూ ఉంటారు, కానీ స్వయంగా దేవతార్చనలో వాడటం అనేది స్వామివారి యొక్క అనుగ్రహానికి సంబంధించిన విషయం. ఇక ఒక గృహస్థు వచ్చాట. అయ్యా మా తండ్రి గారికి వయసు అయిపోయింది, వారు మంచి వయసులో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంగప్రదక్షిణం చేస్తానని మొక్కుకున్నారు. ఇప్పుడేమో వారికి పక్షవాతం వచ్చింది, వారు నడవడమే కష్టంగా ఉంది, ఏం చేయాలి, దీనికి ఏమన్నా హుండీలో ఏదన్నా వేస్తే సరిపోతుందా, రెమెడీ స్కీమ్స్ ఉంటాయిగా, అట్లా ఏదన్నా ఉంటుందంటే స్వామివారు చెప్పారట, చాలా ప్రమాదం. వారు చెయ్యకపోతే వారు మొక్కినటువంటి మొక్కుని కుటుంబ సభ్యులు ఎవరైనా తీర్చాలి. ఇది వీలైనంత వరకు వారు ఉండగానే అది తీర్చాలి, లేకపోతే అది మీకు బాకీ అయిపోతుందని చెప్పారట. అంటే ఏమిటి, ఇవన్నీ సంఘటనలు ఎందుకు చెప్తున్నామంటే, స్వామివారు ధర్మానికి సంబంధించి, ఆచార విధానానికి సంబంధించి అప్పుడప్పుడు భక్తులు అడిగేటువంటి ఆ సమస్యలకి సమాధానాలు చెప్పడం, అవి మనం ఇప్పుడు గ్రంథస్థంగా కానీ ప్రచారంలో కానీ ఎందుకు ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం సులభంగా వాటిని పాటించి వాటి యొక్క రుణం తీర్చుకోవచ్చు. అంటే తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడం అనేది ఇది పితృరుణంలో ఇది కూడా ఒక భాగం కనుక, మొక్కులని ఒకరి బదులు ఒకరు చెల్లించడం అనేది సంప్రదాయము. అంతేగాని వెంకటేశ్వర స్వామి యొక్క మొక్కుని వాయిదా వేయకూడదు అనేటువంటి విషయం చెప్పారట. ఇక ఒక భక్తుడు వచ్చి సన్నిధానం వారి దగ్గరికి నేను అప్పుడప్పుడు కానీ రాలేకపోతున్నాను, కానీ నాకు ఎప్పుడు గురు సమక్షంలోనే ఉండాలనుంది, శృంగేరిలోనే జీవితం గడపాలని ఉందంటే, పిచ్చివాడా, గురువు భౌతికంగా పక్కనుంటేనే ఉన్నాడు అనే, నిజంగా శృంగేరిలో ఉన్నా ఎప్పుడు నీ పక్కన నేనుంటానా, నువ్వు మానసికంగా నన్ను భావన చేస్తే నేను నీ వెంట సర్వకాల సర్వావస్థల్లో ఉంటాను, ఈ విశ్వాసం నీకు ఉండాలి. నువ్వు కళ్ళు మూసుకొని గురుధ్యానం చేస్తే గురువు కనపడాలి. అట్లా గురువు ఎవరికైతే కనబడతారో వారే నిజమైనటువంటి శిష్యుడు అని చెప్పారట. ఇక ఒక వ్యక్తి వచ్చి అడిగాట స్వామివారిని, ఒక మంచి కాలేజీ విద్యార్థి, అంటే ఇప్పుడు ఆధునికంగా చదివేటువంటి విద్యార్థి వచ్చి అడిగాట, అయ్యా మామూలుగా వేదాలు, స్మృతులు, ఇతిహాసాలు, శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, వేటిని మనం ఆచరించాలి, ఒకటికి విభేదం వస్తే ఏం చెయ్యాలి అని అడిగారట. పిచ్చివాడా, ఎవడో చెప్పిన మాట విని వదిలేస్తున్నావు, ఎప్పుడు కూడా ఏ స్మృతి కూడా, ఏ శాస్త్రం కూడా, ఏ ఉపనిషత్తు కూడా వేదాన్ని భిన్నం చెయ్యవు, వేదాన్ని విభేదించవు. ఒకవేళ అట్లా విభేదించినట్టు నీకు ఏదైనా అనిపిస్తే అప్పుడు వెనక్కి వెళ్ళి వేదాన్నే ప్రమాణంగా తీసుకో, కానీ ఇతర విషయాల్ని ప్రమాణం తీసుకోవద్దు. అదే మనకుంది కదా, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, ఇట్లా మూడింటిని ఆధారం చేసుకోవాలి. కానీ మనకుండే సంశయాన్ని తీర్చుకోవడానికి కిందకి రావాలే, కానీ మూలం వేదమే. వేదము అర్థం కాదు కనుకనే శృతులు వచ్చాయి, కానీ ఇవి కాదు అని చెప్పి స్వామివారి యొక్క సమాధానం చెప్పారట. ఇక ఇంకో భక్తుడు వచ్చి,
అసలు ధర్మం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, మనిషికి మోక్షం రావాలంటే ఏం చేయాలి, పునర్జన్మ లేకుండా మానవుడు ఉండాలంటే ఏం చెయ్యాలి, ధర్మమా జ్ఞానమా మోక్షమా అని అడిగట. పిచ్చివాడా, మూడు ఒకటే అని తెలుసుకున్న రోజున నీకు అన్నీ వస్తాయని చెప్పారట. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షానికి సంబంధించిన మెటీరియల్ ఏదన్నా ఉందంటే అది ఒక భక్తే. ఆ భక్తి దృఢంగా కావాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము భక్తితో కలిసినప్పుడు మోక్షానికి బాటలు వేస్తాయి. కనుక భక్తి మాత్రం సులభంగా వస్తుంది. భక్తి మార్గంలోకి వెళ్ళు. నీకు యోగ్యత ఉన్నా లేకపోయినా శాస్త్రాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, వేదాలు చదవాలి, వేదాంతం చదవాలి అనే భ్రమని వదిలిపెట్టి సులభంగా ఉండేటువంటి భక్తి మార్గంలోకి వెళ్ళు. ఈ భక్తి మార్గంలో కూడా నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గం ద్వారా భక్తిని దృఢం చేసుకో. ఆ భక్తిని దృఢం చేసేటప్పుడు భగవంతుడికి సంబంధించిన దివ్యమైనటువంటి లీలలు వినటం వల్ల నీలో దృఢమైనటువంటి జ్ఞానం వృద్ధి అవుతుంది. ఆ దృఢమైనటువంటి జ్ఞానం భక్తితో సాంగత్యం చేయడం వల్ల భక్తి జ్ఞానము రెండు బాగా సాహచర్యం చేస్తే అనుకోకుండా మోక్షానికి దారి ఏర్పడుతుంది. కనుక మోక్షం కోసం నేరుగా ప్రయత్నం చేయకూడదు. జ్ఞానం కోసం ప్రయత్నం చేయొచ్చుట కానీ మోక్షం కోసం ప్రత్యేకంగా తెయ్యకూడదు. అందుకనే దీనికి మనకి మండన మిశ్రుల వారి దగ్గర వాదం జరిగినా, ఇంకో చోట కుమారుల భెట్టు వారి దగ్గర వాదం జరిగినా మనకేం కేవలం కర్మనే కర్మకాండ అని జీవితాంతా కడిగి పొడుస్తుంటే లేదా నిప్పులు కడుగుతూ ఉంటే అది రాదురానైనా. దాని ద్వారా ఆ కర్మ చేస్తూ కర్మ సాధన చేస్తూ కర్తవ్యంగా కర్మని చేస్తూ జ్ఞానాన్ని పెంచుకొని ఆ తర్వాత భక్తిని కూడా చెయ్యాలి. ఈ భక్తి దేనివల్ల వస్తుందంటే సదాచారం వల్ల, భగవంతుడి యొక్క ఆరాధన వల్ల వస్తుంది. అందుకనే సగుణోపాసన ద్వారానే ప్రతివాడు కూడా జ్ఞానము భక్తిని వృద్ధి చేసుకోగలరు. సగుణోపాసనలో బాగా తీవ్రమైన స్థాయికి వస్తేనే మోక్షం వస్తుందని మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని మధుసూదన సరస్వతి స్వామి వారు భక్తి రసాయన గ్రంథంలో చెబితే ఆ విషయాన్ని ఇక్కడ ఉటంకిస్తూ భౌతికంగా ఉండే విషయవాంఛల్ని ఎవడైతే తగ్గించుకుంటాడో వాడికి జ్ఞానం వృద్ధి అవుతుంది. భౌతికంగా ఉండే కోరికల్ని పరిమితం చేసుకోవడమే భగవంతుడికి దగ్గర అవ్వడం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఒక మాట ఉంది ఇంగ్లీష్లో. తక్కువ సాధనాలు ఉంటే ఎక్కువగా ముందుకు వెళ్ళగలము. మొయ్యలేనంత బరువు ఉంటే అవతలవాడు మన ఎదురుగా నడిచి ఎక్కిరించిపోతుంటే మనం ఇంకా అడుగులో అడుగు వేసుకుంటూ పోతాం. కనుక మనకుండే కోరికల్ని కానీ మనకుండే సౌఖ్యాల్ని కానీ కంఫర్ట్ ఫెసిలిటీస్బుల్ కానీ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎంతవరకు అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి తీసి పక్కకు పెట్టాలట. వాంఛలు, కోరికలు లేదా భావాలు ఇవన్నీ కూడా విరమిస్తే అప్పుడు పూర్తిగా అన్నీ విరమించిన తర్వాత మోక్ష సన్యాసము అనేటువంటిది ప్రాప్తిస్తుందని గురువుగారు ఇక్కడ శిష్యులకి చెప్పినట్టుగా గమనించాం. రేపటి రోజున స్వామివారికి సంబంధించినటువంటి కవితా పాండిత్యం, వారు చేసినటువంటి స్తోత్రాల్లో ఉండేటువంటి అందమైన విషయాల్ని యథాశక్తి గురువుల యొక్క అనుగ్రహం ప్రకారం ఎంతవరకు చెప్పగలిగితే అంత రేపు సకాలంగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः. పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.